తండ్రి చేసింది న్యాయం అని అనిపిస్తుంది, కానీ ఒక పక్కన హస్బెండ్ సో ఫర్మ్గా ఉన్నారు ఆయన డెసిషన్తో. సో యూ డోంట్ నో విచ్ వే టు గో. ఇటు భర్త అటు తండ్రి అట్ ద సేమ్ టైం. మ్యామ్, ఒకనొక ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, నేను చాలా బాధపడ్డాను వారిని కలవటానికి వెళ్ళినప్పుడు. ఈ సంఘటన వైస్రాయ్కి వెంకటేశ్వరరావు గారు అందరూ వెళ్ళిన తర్వాత నేను నాన్నగారిని కలవకుండా ఉండలేకపోయాను ఆ మర్నాడు పొద్దున. సో నేను వెళ్తానంటే తమ్ముడు బాలకృష్ణ నాతో అన్నాడు, నువ్వు వెళ్ళావంటే. అప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ ఓన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై చంద్రబాబు గారు. వాట్ యూ థింక్ మ్యామ్? తెలుగుదేశం పార్టీ ఇంకా అప్పటి తెలుగుదేశం పార్టీ అని అనుకుంటున్నారా, మారిపోయింది అనుకుంటున్నారా? నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించినా కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన్ని మీరు నమ్ముతారా మ్యామ్, వెన్నుపోటు రాజకీయాలు అన్న పదం విన్నప్పుడల్లా ఇది నిజమే అని మీరు నమ్ముతారా? అందరికీ తెలిసినటువంటి విషయం. తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్లోకి వెళ్ళాలి అని అంటే ఆప్షన్, దాన్ని తీసుకోవడానికి ఇదేమైనా కారణమా? నేను ఎక్కడ నాకు బాగా గిల్టీగా ఫీల్ అయ్యానంటే, ఒకవేళ నిజంగా బాలకృష్ణ అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ప్యాకేజో ఏదో ఒకటి, వాట్ ఆల్ యూఆర్ మెన్షనింగ్. 2017 మార్చ్ తర్వాత ఇప్పుడు ఏదైతే 11 రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనుభవిస్తున్నాయో వాటిని కూడా డిస్కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు. సో వేర్ ఇస్ ద స్పెషల్ కేటగిరీ? ఆంధ్ర ప్రజలు మోసపోయారు, దారుణంగా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్నారు. అసలు మీకెందుకమ్మా కన్ఫ్యూజన్? ముందు 2019లో సింగిల్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా మ్యామ్ భారతీయ జనతా పార్టీకి? లేకపోతే జనసేనని కూడా కలుపుకుంటారా? యాక్చువల్ రీజన్ ఏంటి మ్యామ్ వారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, అంతగా ఆయనకి అంత వెగటు పుట్టడానికి కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టింది ఏమిటంటే, రామానాయుడు గారు ఎవరిలో ఎక్కువగా నాన్నగారి హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ, ముగ్గురులో కొన్ని మేనరిజమ్స్ హరికృష్ణ గారిలో ఉంది, కొంత జూనియర్ ఎన్టీఆర్లో కూడా ఉంది. మీ నాన్నగారి మీద బయోపిక్ చేయాలని బాలకృష్ణ గారు అనుకుంటున్నారు. బాలకృష్ణ గారు ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడేం చేయాలో నాకు తెలుసు అని వారు అన్నప్పటికీ కూడా వాస్తవాలలో కొన్ని కఠోరమైన నిజాలు ఉన్నాయి. అవును. అండ్ ఆ టైంలో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ క్యాంప్ పాలిటిక్స్ జరిగినప్పుడు. ప్రధాన పాత్ర పోషించారు. అధికారం కోసం ఎక్కడ దాకా వెళ్ళిపోతారు, ఆ బాంధవ్యాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అది నమ్మక తప్పట్లేదు. ఎలాంటి బంధం ఉండేది మ్యామ్ మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య? మీ అమ్మగారు భయపడేవారు ఆయన అంటే? జనరల్గా ఆయన అంటే అందరూ భయపడుతుంటారని విన్నా. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా చాలా చక్కగా హ్యూమరస్గా అప్పుడప్పుడు సన్నగా జోకులు వేస్తా. బట్ ఆయన నవ్వేవారు కాదు, మాకు నవ్వాలో వద్దో అర్థమయ్యేది కాదు. కోపం వస్తే ఎలా ఉండేవారు? తిట్టేవారు, అరిచేవారా? ఆయన ఫేమస్ డైలాగ్, ఆయన కోపం వస్తే జీవితంలో మోస్ట్ ఇమోషనల్గా బాగా డౌన్ అయ్యి బాధపడిన సందర్భం ఏమన్నా? రాజకీయాలు మీకు మిగిల్చింది ఆత్మక్షోభే కదా అన్నప్పుడు ఆయన నా భుజం చుట్టూ చేయి వేసి ఆయన అన్నారు, అమ్మా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, అది అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు ఆస్క్ బికాజ్ ఇట్స్ అ టైం కాబట్టి అనిపిస్తుంది. అప్పట్లో 2004 టైంలో అంటే మీరు రైట్ చేశారనుకుంటున్నారా, రాంగ్ చేశారనుకుంటున్నారా? తండ్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కానీ వారి విరోధి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ అరంగేట్రం చేశారు. 3 మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో మహిళా మోర్చాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి గారాల పట్టి, దాదాపు 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి సతీమణి, కళలంటే ఎంతో అభిరుచి, కూచిపూడి నర్తకి,
వెరసి అందరూ ఎంతో ఇష్టంగా ప్రేమగా చిన్నమ్మ అని పిలుచుకునే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ప్రస్తుతం నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్. హాయ్ మ్యామ్. నమస్కారం. హౌ ఆర్ యూ? వెరీ వెల్, థ్యాంక్ యూ. మ్యామ్, ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళే ముందు రైట్, ఐ యాక్చువల్లీ ఐఎమ్ ఆల్వేస్ ఆల్ స్ట్రక్ విత్ ద వే యూ లుక్. మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఇది ఎట్లా అబ్బింది మ్యామ్ మీకు? అంటే ద వే యూ మీ దుస్తుల దగ్గర నుంచి ద డిగ్నిటీ దట్ యూ క్యారీ యువర్ సెల్ఫ్, మీ ప్రెజెంటేషన్, ఎవ్రీథింగ్. ఐ థింక్ చాలా వరకు కూడా మనం పెద్దల్ని చూసి నేర్చుకుంటాం అనేది నాకున్నటువంటి నమ్మకం. మా అమ్మగారు చాలా అంటే తను కట్టే చీరల దగ్గర నుండి తన వ్యవహార శైలి అన్నిటినీ కూడా దగ్గర నుండి చూసినటువంటి నేపథ్యంలో అన్కాన్షియస్గా దాని ప్రభావం మా మీద కూడా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తాను. అలాగే నాన్నగారు చాలా హుందాగా పెద్దరికంగా ఆయన అనేక కనపడినటువంటి సందర్భంలో ఆ ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తాను. సహజంగా ఎప్పుడు అల్మారీ ముందు నిలబడి ఇవాళ పలాంది ఏం కట్టుకోవాలి ఏమిటి అని ఆలోచించినటువంటి సంఘటనలు పరిస్థితులు అయితే నాకు గుర్తులేదు ఇంతవరకు కూడా. సహజంగా ఏది కనపడితే నచ్చిందే కొనుక్కుంటాం కాబట్టి గబుక్కుని తీసి దాన్ని ధరించడం అనేది నేను చేస్తూ వచ్చినటువంటి. బట్ అంతా ఇఫ్ ఐఎమ్ రియల్లీ ఇంప్రెసింగ్ యూ సో మచ్, ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. లేదు మ్యామ్, యాక్చువల్గా నేను ఎప్పుడు వెనెవర్ ఐ అబ్జర్వ్ యూ, మీది ఒక కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. అంటే యువర్ స్టైల్ ఈజ్ నాట్ అంటే ఇవాళ ఒక రగా రేపు సడన్గా మారిపోయి ఎల్లుండి ఇంకో రకంగా. యువర్ నాట్ లైక్ దట్. నేను గత ఒక 15 ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తున్నాను ఆల్మోస్ట్. అండ్ దట్ కన్సిస్టెన్సీ అలాగే ఉంది. మీరు వేసుకునే దుస్తుల దగ్గర నుంచి మీ అపియరెన్స్, మీ ప్రెజెంటేషన్, ఇట్స్ ద సేమ్ యట్ బ్యూటిఫుల్. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నగల మీద ఎక్కువ అంటే ఐ లైక్ టు సీ, చూసి వాటిని ఆనందిస్తాను తప్పకుండా, కానీ దాన్ని ధరించగలను అని చెప్పి నేను భావించను. బట్ ఎస్, బట్టల మీద కొంచెం మక్కువ ఉన్నప్పటికీ కూడా అన్నీ నాకు అబ్బవు, నాకు సూట్ అవ్వు అనేటువంటి స్పృహ కూడా నాకు ఉంది. కనుక చాలా వరకు కూడా ఈ సిల్క్ వస్త్రాల మీద కొంచెం యూనో ఇంట్రెస్ట్ ఉండటం. సో ఐ కాన్ గో విత్ షిఫాన్స్ అండ్ జార్జెట్స్ అండ్ ఆల్ దాట్. అండ్ కాటన్స్ అంటారా, ఇవాళ మేము ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత పొద్దున్న కట్టిన చీర మాకు రాత్రి దాకా కూడా కొంచెం యూనో డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. కనుక ఆ నేపథ్యంలో సిల్క్ చీరలు కూడా బాగా అలవాటైనాయి. అండ్ నాకు నచ్చింది ఏదన్నా ఉంటే డెఫినెట్లీ ఐ పిక్ ఇట్ అప్ ఇమీడియట్లీ, ఐ డోంట్ థింక్ ట్వైస్. సో దట్స్ హౌ ఐ గో. బట్ మినిమం జ్యువెలరీ ఉంటుంది, ఐ మీన్ తప్పదు కదా. ఐ హ్యావ్ నా యూనో తాళి గోల్స్ ఉంటుంది, పువ్వులు ఉంటాయి, గాజులు ఉంటాయి, అంతవరకే. ఒక విషయం చెప్పండి మ్యామ్, మీరు బయటకి ఎంత హుందాగా, ఫర్మ్గా, చాలా ధైర్యంగా, గుంభనంగా కనిపిస్తారో లోపల యు ఆర్ నాట్ దట్ అని నాకు అనిపిస్తుంది. యు ఆర్ వెరీ వెరీ ఇమోషనల్ అండ్ వెరీ సెన్సిటివ్. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఐ యామ్ ఎ సెన్సిటివ్ పర్సన్ డెఫినెట్లీ. సెన్సిటివిటీకిను గుంభనంగా ఉండటానికి తేడా ఉంటుందని చెప్పి నేను భావించను. ఏదైనా ఉన్నా కూడా ఎస్, బట్ అట్ ద సేమ్ టైం సెన్సిటివ్గా ఉన్నాను కాబట్టి అన్నీ బయటపడిపోయి అట్లా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది కూడా మా అమ్మగారిని చూసి నేను నేర్చుకున్నానని చెప్పి నేను అనుకుంటాను. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అమ్మ ఎప్పుడు ఆ చిరునవ్వుతోటి ఉండేవారు, ఎప్పుడు కూడా బయటపడేవారు కాదు. అండ్ మాకు నేర్పించిన పాఠం కూడా అది. ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలో అమ్మ అనేవారు, ఇప్పుడు బాబు వెంకటేశ్వర గారిని బాబు అనేవారు, బాబు బయట నుండి ఇంటికి రాగానే మీరు చక్కగా స్నానాలు చేసి ఫ్రెష్గా చిరునవ్వుతో మీరు ఎదురెళ్ళండి. వాళ్ళు బయట చాలా ప్రెషర్స్ని ఎదుర్కొని ఇంటికి వస్తారు. ఆ నేపథ్యంలో మళ్ళీ మీరు ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏకరువు పెట్టేసి వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టొద్దు, దానికి కూడా సమయం ఉంటుంది, ఆ సమయం చూసుకుని మీరు మాట్లాడండి అని చెప్పి మా అమ్మగారు అనేక సందర్భాల్లో మాకు చెప్పేవారు. బహుశా ఇవన్నీ కూడా ఇట్ మస్ట్ హ్యావ్ యాక్టెడ్ ఆన్ మీ. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ యామ్ అ సెన్సిటివ్ పర్సన్ అండ్ ఐ యామ్ వన్ హూ అందరినీ కావాలి అని అనుకునే మనస్తత్వం ఖచ్చితంగా నాది. సో ఆ నేపథ్యంలో ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయినా కూడా డెఫినెట్గా హర్ట్ అవుతాను. బట్ అట్లాగని చెప్పి ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ టు అన్నిటినీ మనం పబ్లిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు ఈ పాయింట్ అడుగుతున్నానంటే మ్యామ్, మీరు ఎస్పెషలీ మీరు రకరకాల ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, లేకపోతే ట్రొమాటిక్ పరిస్థితులను కానివ్వండి, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఒకటి రామారావు గారి అమ్మాయిలాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి భార్య, అండ్ మీ పిల్లల్ని చూసుకునే ఒక తల్లి,
అండ్ అనుకోకుండా అనూహ్య పరిస్థితిలో రాజకీయ ఎంట్రీ. సో ఇవన్నీ యూనో వన్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఒక ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తుంటుంది. అంటే యూ కాంట్ టెల్ ఇట్ అవుట్. కొన్ని చెప్పుకోలేము, కొన్ని లోపల దాచుకుంది బయటకు రాలేదు. సో దీస్ ఆల్ థింగ్స్ అనమాట. ఇవన్నిటిని హ్యాండిల్ చేసేటప్పుడు హౌ డు యూ డూ దట్? వెల్, ఐ థింక్ మీరు అన్నట్టుగా అనేక సందర్భాల్లో రామారావు గారి బిడ్డగా కావచ్చు, వెంకటేశ్వర గారి భార్యగా కావచ్చు, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక తల్లిగా కావచ్చు, ఈ బాధ్యతలన్నింటినీ కూడా ఉమెన్, ఇట్స్ నాట్ జస్ట్ మీ, బట్ ఐ ఫీల్ దెర్ ఆర్ సో మెనీ ఉమెన్ హూ యాక్చువల్లీ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ డైకాటమీ. అండ్ పర్టికులర్గా మాకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఎస్, నాన్నగారు ఒక ఇల్లస్ట్రియస్ ఫాదర్, హస్బెండ్ వాజ్ అ వెల్ నోన్ పర్సనాలిటీ. సో ఈ సందర్భంలో వారి గౌరవాన్ని మేము కాపాడాలి, వారి దానికి భంగం కలగనివ్వకూడదు. అట్ ద సేమ్ టైం మా బాధ్యతల్ని కూడా మేము బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ కత్తి మీద సాములాగా ఉంటుంది అనేది నేను తప్పకుండా చెప్పాలి. బట్ బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు, వెంకటేశ్వర గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐ హ్యాడ్ టు గో టు ద డాక్టర్ విత్ మై చిల్డ్రన్. బట్ ఐ డోంట్ టెల్ దెమ్ ఐ వాజ్ సో అండ్ సో. వెంకటేశ్వర గారు అక్కడికి వచ్చి క్యూలో నన్ను చూసి, ఏంటి నువ్వు లైన్లో నిలబడ్డావురా అని చెప్పి డాక్టర్ గారు గుర్తించి లోపల తీసుకెళ్తే తప్పించి, ఐ థింక్ వీ నీడ్ టు కీప్ దట్ బ్యాలెన్స్ గోయింగ్. సో ప్రాబ్లీ దట్స్ హౌ ఇట్ గోస్. ఎప్పుడైనా వీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇందాక మీరు అన్నారు, ఆ టైంలో అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్న కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఎప్పుడైనా ఇంటికి తీసుకొచ్చేవారా వెంకటేశ్వరరావు గారు? ముఖ్యమంత్రి గారితో ఏమన్నా విభేదించిన సందర్భాలు, లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అలాంటివి ఖచ్చితంగా మీకు అది పెద్ద కాన్ఫ్లిక్ట్ మీకు, బికాజ్ ఒకవైపు ఫాదర్, ఇంకోవైపు హస్బెండ్. ఎస్, డెఫినెట్లీ అటువంటి సందర్భాలు లేవు అని చెప్పి నేను చెప్తే అది అసత్యమే అవుతుంది. దే వర్ ఇన్స్టెన్సెస్ వెన్ అక్కడ నాన్నగారితో కానీ ఘర్షణ పడినా, లేకపోతే ఇంకెవరితోటి వారికి ఏమన్నా విభేదాలు ఉన్నా, వాటిని వారు ఇంటికి వచ్చిన తర్వాత యూజువలీ మెన్ ఆర్ లైక్ దట్, దే కాంట్ లెట్ ఇట్ గో. వెరస్ ఉమెన్కి ఉన్న కెపాసిటీ ఏంటంటే, షీ కెన్ ఆ మల్టీ టాస్కింగ్ అనేది వెంటనే షీ కెన్ అడ్జస్ట్ ఇన్ టు వాట్ ఎవర్ రోల్ షీ కెన్ గెట్ ఇన్ టు. బట్ జెంట్స్కి సహజంగా అది ఉండదు. సో ఆ నేపథ్యంలోనే అమ్మగారు చెప్పినటువంటి మాటలు, ఆల్రెడీ ప్రెషర్స్ ఉంటాయి, ఇంటికి వచ్చినప్పుడు గివ్ దట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఆఫ్ ద హోమ్ అనేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు అ డిస్కషన్ అని. బట్ అఫ్ కోర్స్ వెంకటేశ్వరరావు గారు యాక్టివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాతో చర్చించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే నాకు విషయాలు కూడా తెలిసి వచ్చేవి. బికాజ్ ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ అయిపోయింది, వెంటనే ఐ గాట్ మ్యారీడ్. సో పరిపక్వత ఉన్నది లేదు అనేటువంటి ఆలోచన కూడా ఉండుండొచ్చు. బట్ తెలుసుకున్న తర్వాత అవకాశాన్ని బట్టి ప్రాబబ్లీ ఇట్లా ఉందేమో, ప్రాబబ్లీ అట్లా ఉందేమో అని చెప్పటమే తప్పించి, దే వర్ డిఫికల్ట్ టైమ్స్, బట్ వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. అంటే ఎటు సైడ్ తీసుకోవాలో కూడా అర్థం కాదు ఒక్కోసారి మ్యామ్. ఒక్కోసారి తండ్రి చేసింది న్యాయం అని అనిపిస్తుంది, కానీ ఒక పక్కన హస్బెండ్ సో ఫర్మ్గా ఉన్నారు ఆయన డెసిషన్తో. సో యూ డోంట్ నో విచ్ వే టు గో. దట్ ఈస్ వేర్ ఉమెన్ హ్యాస్ టు బ్యాలెన్స్ వెల్ కదమ్మా. ఇటు భర్త, అటు తండ్రి, అట్ ద సేమ్ టైమ్ ది అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఆ బాంధవ్యాన్ని పోనివ్వకుండా ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకుంటూ how do you actually overcome the situation అనేది is very important. And from that aspect I think my life has taught me a lot. Yes, ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మ్యామ్ 1994 ఆగస్టు సంక్షోభం, వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టడం, ఇవన్నీ మీకు తెలుసు. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు, కొన్ని పైపైన తెలుసు, కొన్ని డెప్త్లో ఏం జరుగుతున్నదో ఐడియా లేదు. బట్ ఫ్యామిలీ అంతా ఒకవైపు వచ్చేసారు. ఆ టైంలో అసలు మీరు what was going in your mind, ma'am? The only thought that crossed my mind was, నాన్నగారికి అన్యాయం జరుగుతున్నది అన్న భావన నాలో ఉండింది. నథింగ్ ఎల్స్ వాజ్ ఇన్ మై మైండ్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో అందరూ జనం నిండిపోయి ఉన్నప్పుడు నాకు చోటు లేక నేను వంటగదిలో కూర్చున్నాను. అప్పుడు తర్వాత వెంకటేశ్వరరావు గారు వైస్రాయ్కి బయలుదేరుతున్నాను అన్నప్పుడు చేయబట్టుకుని ఆపింది నేనే. అండ్ ఐ ట్రై టు టెల్ హిమ్, ప్రాబబ్లీ యూ నీడ్ టు థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. నాన్నగారు తట్టుకోలేరు అని కూడా నేను చెప్పినటువంటి విషయం ఆయన స్వయంగా వారి పుస్తకంలో కూడా రాయటం జరిగింది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైమ్ ఇట్ వాజ్ వెరీ ట్రామాటిక్, ఎస్, బికాజ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్.
ఐ కుడెంట్ స్టాప్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ఓ పక్క ఏంటంటే నాన్నగారు ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ రైట్ విత్ హిమ్ అనేది ఆ భావన. సో ఇట్ వాజ్ డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్ టైం. చాలా కాన్ఫ్లిక్ట్ కదా. వెరీ వెరీ. ఎక్కడ మ్యామ్ యాక్చువల్గా మీకు ఎక్కడ అంటే వారికి జరిగేది తప్పు అని అనిపించుండొచ్చు, బట్ వారు చేస్తున్నది తప్పు అని మీరు ఎప్పుడైనా అనుకునేవారా? మీకు ఎప్పుడైనా ఇప్పుడు రీజన్ ఏమని ఇచ్చారమ్మా? వెన్ ద రివోల్ట్ వాజ్ హ్యాపెనింగ్, పార్టీని కాపాడుకోవాలి. ఎవరి నుండి కాపాడుకోవాలి? ఫ్రమ్ హూమ్ ఎవర్ రామారావు గారు పెళ్లి చేసుకున్నారో ఆ వ్యక్తి సరిగ్గా ఉండట్లేదు, అన్నిట్లో తలదూర్చుతున్నారు కాబట్టి కాపాడుకోవాలి అనేటువంటి భావన. ఇప్పుడు నాకు వచ్చేటప్పటికి నాన్నగారు వివాహం చేసుకోవటం తప్పని చెప్పి నేను భావించలేదు. బికాజ్ అమ్మగారు లేరు, ఒంటరిగా ఉన్నారు, హీ నీడ్స్ సపోర్ట్. ఇప్పుడు బిడ్డలంగా మేము వెళ్తాం, ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం, ఆయనతోటి కూర్చునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఎంతవరకు ఆయన గదిలోకి మేము ప్రవేశించలేం కదా. ప్రవేశించలేమంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ ఏజ్లో అందరికీ తెలుసు, వయసు అయిన తర్వాత దాంపత్యం కన్నా కూడా కంపానియన్షిప్ చాలా అవసరం అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో పర్సనల్గా నన్ను అడిగితే హిజ్ యాక్ట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఇస్ ఇన్కరెక్ట్ అని నేను భావించను. హిజ్ చాయిస్ ఇస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. డెఫినెట్లీ ఆయన చాయిస్ బట్ నాకున్న ఆలోచన ఏమిటంటే ఇంటికి వెళ్ళినా కూడా నాన్నగారి వరకే కదా మనం మాట్లాడేది, నాన్నగారి వరకే కదా పరిమితం అయ్యేది అనేది నా యొక్క ఆలోచన. మ్యామ్ మీకు అనిపించవచ్చు మ్యామ్ ఆ చాయిస్ బాగాలేదని, బట్ వారికి ఆ టైంలో మేబీ ఆ ఇంటెలెక్చువల్ కంపానియన్షిప్పే కావాలేమో. మేబీ హీ వాంటెడ్ సమ్వన్ హూ గివ్స్ హిమ్ దట్ ఎనర్జీ. అందుకనే నేను నా వరకు అని నేను చెప్పింది అదేనమాట అమ్మా. నా వరకు అని నేను స్పెసిఫై చేసింది దట్ ఈస్ వై. నాన్నగారికి భాషాభిమానం చాలా ఎక్కువ. ఆయనకి తారసపడినటువంటి వ్యక్తి భాష మీద పట్టు, పద్ధతులు, ఇవన్నీ నాన్నగారు చాలా ఇష్టం. సో ప్రాబ్లీ హీ ఫౌండ్ కంపానియన్షిప్ ఇన్ దట్ ఆస్పెక్ట్. In that aspect. That is why I said him getting married is incorrect అని నేను అన్ను. అమ్మ లేకపోయిన తర్వాత వారి కంపానియన్షిప్ కావాలి ఆ వయసులో. బికాజ్ ఎవరి కాళ్ళ పిల్లలు వారి ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ సోల్ మేట్ అనేది నో చైల్డ్ కెన్ బికమ్ అ సోల్ మేట్. ఇట్స్ అల్టిమేట్లీ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్ హూ కెన్ బి యువర్ సోల్ మేట్. సో ఆ నేపథ్యంలో వారు పెళ్లి చేసుకోవటం అనేది తప్పని నేను భావించట్లేదు. బట్ లైక్ ఐ సెడ్, చాయిస్ మీద మాకుండే రిజర్వేషన్స్ మాకున్నాయి. ఆయన వైపు నుండి కాదు నేను చెప్పేది, మా వైపు నుండి. కానీ ఆ టైంలో మ్యామ్ మీరు అందరిని అంటే మీ బ్రదర్స్కి కానీ లేకపోతే వెంకటేశ్వరరావు గారికి కానీ కూర్చొని వై డోంట్ యూ టాక్ ఇట్ అవుట్, కమ్యూనికేట్ చేసి కూర్చొని మాట్లాడి ఒక ఇష్యూని కొలిక్కి తీసుకురావచ్చు కదా, ఎందుకు టేక్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్ అని ఎప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు? బిడ్లంగా నాన్నగారితో మాకున్నటువంటి యాప్రిహెన్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటితో క్లియర్గా ఆయనతో మేము చెప్పడం జరిగింది. వారు కూడా ఏంటంటే ఇప్పుడు నా బిడ్డలకి నాతోటి కూడా సంబంధం ఏదైనా ఉంటే ఇంటికి వస్తారు, నాతోటి మాట్లాడి వెళ్తారు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం ఏమిటి అన్న ఆలోచనలు వారు ఉండొచ్చు. వీ షుడ్ థింక్ ఫ్రమ్ హిజ్ ఆస్పెక్ట్, ఫ్రమ్ హిజ్ యాంగిల్ ఆల్సో అన్న ఆలోచనలు వారు ఉండొచ్చు. కానీ మేము మాట్లాడలేదు అని చెప్పి అనుకోవటం మటుకు ఇట్స్ ఇన్కరెక్ట్. హరికృష్ణ గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, వీ డిడ్ స్పీక్ టు హిమ్, బట్ హీ హ్యాడ్ హిస్ రీజన్స్. మ్యామ్ ఒకనొక ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, నేను చాలా బాధపడ్డాను వారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన, సో యూ లెఫ్ట్ మీ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అలోన్ అని అన్నారని చెప్పారు. మీరు ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు, మీరు వెళ్ళి కలిసి. యూ లెఫ్ట్ మీ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి నేను అనలేదమ్మా. ఈ సంఘటన వైస్రాయ్కి వెంకటేశ్వరరావు గారు అందరూ వెళ్ళిన తర్వాత నేను నాన్నగారిని కలవకుండా ఉండలేకపోయాను ఆ మర్నాడు పొద్దున. సో నేను వెళ్తానంటే తమ్ముడు బాలకృష్ణ నాతో అన్నాడు, నువ్వు వెళ్ళావంటే నాన్నగారు కోపంలో ఉన్నారు చిన్నమ్మ, హీ మే వెంట్ హిజ్ యాంగర్ ఇన్ విచ్ ఎవర్ మేనర్, నువ్వు మళ్ళీ బాధపడతా ఏడుస్తా ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు, నీతోటి నేను వస్తాను అని చెప్పి నాతోటి వచ్చాడు బాలకృష్ణ గారు. బట్ హీ సాట్ అవుట్ సైడ్ ద రూమ్ అండ్ ఐ ఎంటర్డ్ నాన్నగారు ఆఫీస్ రూమ్. అండ్ నేను ఎక్కడ నాకు బాగా గిల్టీగా ఫీల్ అయ్యానంటే, ఒకవేళ నిజంగా బాలకృష్ణ అన్నట్టు చెంప మీద ఒక దెబ్బేసేసి 4 తిట్లు తిట్టేసినట్లయితే ప్రాబబ్లీ ఆయనకి యాంగర్ వెంట అయిపోయి ఉండేది, నాకు కూడా ఎస్ ఐ సా హిజ్ యాంగర్ అన్న ఇది ఉండేదేమో. బట్ లోపలికి వెళ్ళినామంటే ఆయన యాజ్ యూజువల్ ఒక్క మాట అనకుండా రూమ్లోకి అడుగుపెట్టిన వెంటనే రెండమ్మ కూర్చోండి అన్నారు చాలా గుంబనంగా. కూర్చున్న తర్వాత హీ సెడ్ ఇట్స్ ఓకే,
టు dethrone the old man, everybody has gotten together అన్నారు. దట్ స్టిల్ హర్ట్స్ మీ. ఈ రోజుకి కూడా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్ అండ్ ఇట్ స్టిల్ హర్ట్స్. మీరు నమ్ముతారా మ్యామ్, వెన్నుపోటు రాజకీయాలు అన్న పదం విన్నప్పుడల్లా ఇది నిజమే అని మీరు నమ్ముతారా? చరిత్ర కదమ్మా, ఇది చరిత్ర కదా. అండ్ చరిత్ర తెలిసిన పుస్తకం, అందరికీ తెలిసినటువంటి విషయం. సో కానీ మ్యామ్, వెంకటేశ్వరరావు గారి పాత్ర అతని పుస్తకంలో కూడా మెన్షన్ చేశారు. చాలా సందర్భాల్లో కూడా పశ్చాత్తాపడ్డారు, నేను ఉండకుండా ఉండాల్సిందే, నా పని చేయకుండా ఉండాల్సిందే. కానీ ఆ పశ్చాత్తాపం ఈయనలో కనిపించినంత మిగతా వాళ్ళలో కనిపించట్లేదు. ఈనాటికి కూడా వాట్ దే హవ్ డన్ ఈజ్ రైట్ అని అనుకుంటున్న పరిస్థితి ఉంది. పుస్తకంలో ఆయన ఓపెన్గా చెప్పారు. నేను పుస్తకంలో ఎందుకమ్మా, అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో సైతం చెప్పారు, నేను చేసింది తప్పు, నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను అని అన్నారు. పశ్చాత్తాపాన్ని మించిన స్థితి ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ హ్యాపీ మై హస్బెండ్ హ్యాస్ రియలైజ్డ్, హీ కేమ్ బ్యాక్ టు మై ఫాదర్. మిగిలిన వారిలో కనపడలేదని మీరు అంటున్నారు. మిగిలిన వారికి గురించి నేను వారి మైండ్లో ఏముందో ఐ కెనాట్ టాక్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ దట్ మై హస్బెండ్ హ్యాస్ రియలైజ్డ్ అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. యాజ్ రామారావు గారి బిడ్డగా నా భర్త తన తప్పును తెలుసుకున్నారు అనేది ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కంఫర్ట్. కానీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీరు ఆయన ప్రస్థానం, ఆయన గమనం, అలాగే తర్వాత తెలుగుదేశం పార్టీ ఎదుగుదల రకరకాలు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. మీకు ఏమనిపిస్తుంది మ్యామ్, నిజంగా రాజకీయం అంటే అధికారమేనా? అధికారం కోసం ఏదైనా చేస్తారా? అధికారం కోసం ఎక్కడ దాకా వెళ్ళిపోతారా? బాంధవ్యాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోతారా? అన్నీ వదిలేస్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి అట్లా కనపడుతున్నాయి కదమ్మా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం అది నమ్మక తప్పట్లేదు. చరిత్ర పుటల్లోకి వెళ్ళినప్పటి దగ్గర నుండి కూడా అధికారం కోసం ఏమైనా అనేది ఔరంగజేబు దగ్గర నుండి మనం చూసుకుంటానే వస్తున్నాము. సో ఐ థింక్ we have to accept it when we see it is as a reality. But అధికారం అన్నది డెఫినెట్గా ఇట్ ఈస్ అ మీడియం విచ్ క్యాన్ బి యూటిలైజ్డ్ వెరీ వెల్. ఐ థింక్ రామారావు గారు చాలా చక్కగా దాన్ని నిరూపించారు. అధికారం కేవలం నేను కుర్చీలో కూర్చోటానికి మాత్రమే కాదు, ఆ తర్వాత నేను ఇష్టారాజ్యంగా నేను ఉంటాను అన్నట్లు కాకుండా అనునిత్యం కూడా ప్రజలకి ఏ విధంగా నేను సేవ చేయాలి. ఇప్పుడు సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్నది రామారావు గారికి సంబంధించినంత వరకు అది కేవలం నినాదం కాదు, అది ఇట్స్ హిస్ కన్విక్షన్, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం. సో దానికి ధీటుగా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అధికారులు ఇది కుదరదేమో, చేయడానికి వీలు లేదేమో, ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అటువంటి విషయాల్లో కొంచెం వారు అడ్డు తగిలినా కూడా లేదు, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఎందుకంటే నేను ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చాను. ఏ రకంగా నేను చేయగలను అనే విషయం మీదే మీరు దృష్టి పెట్టాలి, కానీ చేయలేవు అని మీరు నాకు చెప్పేది ఏంటి, అలా చెయ్యాలో మీరు చెప్పండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఐ థింక్ దే హ్యావ్ టు బీ ది ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్స్ ఫర్ మా లాంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కానీ ఒక వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవం అన్న పేరు ఒక నినాదంతో వచ్చి అంత గొప్ప పార్టీ పెట్టి దేశ స్థాయికి కూడా మన గౌరవాన్ని అక్కడ దాకా తీసుకుపోయి నేషనల్ ఫ్రంట్ పెట్టి, అంటే అసలు అనూహ్యంగా ఒక వ్యక్తి ఒక సినిమా నటుడు, సినిమాల్లో కూడా చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగారు. బట్ ఒక వ్యక్తి అలా ప్రజల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ నినాదంతో ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈ రకంగా ఇంత బాధాకరంగా ఆయన ఎండ్ వస్తుందనేసి ఎవరు ఊహించుంటారు. ఐ మీన్ ఆయన చరిత్రలో ఐ థింక్ ఆయన చివరి కొన్ని పేజీలే కొంచెం బాధాకరమైంది కానీ, బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి వేలెత్తి ఆయన చూపించే స్థాయిలో ఎప్పుడు కూడా వారి జీవితాన్ని వారు అనుసరించలేదు. మీరన్నట్లుగా తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఏమిటో, తెలుగువారి పౌరుషం ఏమిటో అసలు విశ్వానికి తెలియజేసినటువంటి మహనీయులు. అందుకనే తెలుగు తల్లి ముద్దు బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓన్ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా మీద అనూహ్యంగా ప్రజల ప్రేమాభిమానాలు కనబరుస్తారంటే ఇదంతా మాదే, మా వల్లనే అని కనుక మేము అనుకున్నట్లయితే అది వాపును చూసి బలుపు అనుకోవటమే మేము. ఇన్ఫ్యాక్ట్ నాన్నగారిని ప్రతి ఒక్కరూ అట్లా ఆ రకంగా ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు కాబట్టే ఇవాళ మమ్మల్ని సైతం ఆడబిడ్డగా, ఒక బిడ్డగా ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పి ఈ క్షణం కూడా నేను గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం.
ఎస్ చాలా బాధాకరం. అటువంటి మనిషి చివరిలో ఆ ఒక్క మచ్చతో పోయారు అన్నది అంత హ్యూమిలియేషన్ తోటి పోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ అఫ్ కోర్స్ నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు ఫేట్ అనేది మనం ఎంత కాదనుకున్నా అది భగవంతుడు రాసి పెట్టింది. ఉదాహరణకి వారి చర్మాంకమే, ఐ మీన్ అంత అంత గ్రేట్ లైఫ్ లీడ్ చేసినటువంటి వ్యక్తికి అంతటి అవమానం జరగవలసినటువంటి అవసరం లేదు. బట్ స్టిల్ ఆయన పోయిన తర్వాత ఏ రకంగా స్పందన వచ్చిందమ్మా? ఇవాళకి ఆయన పరంపదించి 21 సంవత్సరం అయినా కూడా, ఇప్పుడు మేమైతే ఆయన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు, రక్త బంధువులం కాబట్టి, రక్త సంబంధం ఉంది కాబట్టి మా మీద బాధ్యత ఉంటుంది. కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు సైతం వేలాది కుటుంబాలు నేటికి కూడా ఆయన వర్ధంతి రోజున వారు వర్ధంతిగా జరుపుకుంటారు. ఏ బంధం ఉందని? ఆత్మబంధం తప్పించి. అందుకనే బహుశా పెద్దలు అంటారు రక్తబంధం కంటే ఆత్మబంధం గొప్పదని పెద్దలు అంటారేమో. కానీ ఆ రకమైనటువంటి ఓనర్షిప్ ఎవరికి వస్తుందని నేను అనుకోను. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక సందర్భంలో ఈ వైస్రాయ్ ఎపిసోడ్ జరిగిన తర్వాత నాన్నగారు స్టేట్ టూర్కి వెళ్తున్నప్పుడు నేను స్వయంగా నాన్నగారిని వెళ్ళి నేను ఆయన ఆపడానికి ప్రయత్నించాను. ఆరోగ్యం సహకరించట్లేదు నాన్న, మీకు ఏమి చూడలేదు, యూ సీన్ ద అప్స్, యూ సీన్ ద లోస్, ఇంకేమి చూడలేదు మీరు జీవితంలో, రాజకీయాలు మీకు మిగిల్చింది ఆత్మక్షోభే కదా అన్నప్పుడు ఆయన భుజం చుట్టూ చేయి వేశాను అన్నారు. అమ్మ, ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా సరే వెళ్ళి రామారావు ఎవరు అని అడిగితే గుండెల మీద చేయి వేసుకుని నా వాడు అంటారు, మా అని కూడా అనరు. ఈ జీవితానికి ఇంకంతకంటే ఏం కావాలన్నారు. సో ఆ రకంగా హీజ్ అ ఫినామినల్. కానీ మ్యామ్ ఆ తర్వాత పార్టీలోకి ఎవరైతే వెళ్ళారో అందరూ మెల్లిమెల్లిగా ఫ్రిజిల్ అవుట్ అయిపోయారు. ఎవ్రీబడి కేమ్ అవుట్. బాలకృష్ణ గారు అవ్వచ్చు, హరికృష్ణ గారు అవ్వచ్చు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అవ్వచ్చు. తర్వాత ఎవరు నిలవలేదు అక్కడ. మళ్ళీ ఇప్పుడు వచ్చారు బాలకృష్ణ గారు కానీ, బట్ ది వాజ్ అ లాంగ్ గ్యాప్. అప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ ఓన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై చంద్రబాబు గారు. వాట్ యూ థింక్ మ్యామ్? తెలుగుదేశం పార్టీ ఇంకా అప్పటి తెలుగుదేశం పార్టీ అని అనుకుంటున్నారా? మారిపోయింది అనుకుంటున్నారా? పార్టీ ఈజ్ ద పార్టీ ద సేమ్ ఆర్ ద నేమ్ ఈజ్ ఓన్లీ దట్? మీ ఒపీనియన్ ఏంటి? సహజంగా వారసులు ఎవరు అని అడిగితే రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు అవుతారు అని చెప్పి పెద్దలు చెప్పలేదు. ఒకరి ఆశయాల్ని, ఆదర్శాలని కొనసాగించిన వారే నిజమైన వారసులు అవుతారని పెద్దలు చెప్పినటువంటి సత్యం ఇది, నేను చెప్పింది కాదు. ఆ దిశగా చూసినట్లయితే రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, 50 రూపాయలకి హార్స్ పవర్ కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్ర పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో వారు తీసుకొచ్చారు. ఆ తరువాత అధికారంలో ఉన్నటువంటి వారు దాన్ని కొనసాగించినటువంటి దాఖలాలు అయితే లేవని ప్రతి ఒక్కరికి తెలుసు. 2 రూపాయలు 5.5 అయింది. హార్స్ పవర్కి అగైన్ ప్రైజెస్, పవర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరగటం, ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినటువంటి విషయమే. నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించినా కూడా అవకాశం ఇవ్వకుండా, ఆయన్ని తెలుగుదేశం సభ్యుడు కాదు అని చెప్పి చెప్పడం దగ్గర నుండి, సింబల్ అసలు నీది కాదు అని చెప్పి కోర్టులో కేసు వేసి సైకిల్ సింబల్ తీసేసుకోవటం దగ్గర నుండి, అంటే ఆయన్ని ఒక రకంగా ఒంటరిని చేసినట్లే కదా. ఆ తర్వాత నాన్నగారు ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన సింహం గుర్తు తెచ్చుకున్నారు. అన్ఫార్చునేట్లీ హీ వాజంట్ అలైవ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇవాళ వెదర్ దట్ పార్టీ ఈజ్ దేర్ ఆర్ నాట్ ఈజ్ సెకండరీ. బట్ అప్పటి విషయాలు నేను చెప్తున్నాను, నేను జస్ట్ టు గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ అ లిటిల్ బిట్. సో అట్లా చూసుకున్నట్లయితే నాన్నగారు స్వయంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సింహం గుర్తు నాది అని చెప్పి ఆయన తెచ్చుకున్న తర్వాత సైకిల్ గుర్తు ఏముంది? సో దిస్ ఇస్ ఆల్. బట్ అన్ఫార్చునేట్లీ అని నేను అంటే హీ డిడ్ంట్ సర్వైవ్ టు టేక్ ఇట్ టు ద పీపుల్. సో దాన్ని బట్టి ప్రజలు బేరీస్ వేసుకోవాలి. ఇవన్నీ కారణాలు అనుకోవచ్చా మ్యామ్? మీరు అంటే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నారో, తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్లోకి వెళ్ళాలి అని అంటే ఆప్షన్, దాన్ని తీసుకోవడానికి ఇదేమైనా కారణమా? లేదమ్మా. ఫ్రాంక్లీ స్పీకింగ్, నా ప్రజా జీవిత ప్రస్థానం అనేది చాలా అనూహ్యంగా, అనుకోకుండా ఐ వాజ్ పుష్డ్ ఇంటు ఇట్. చాలా సర్కమ్స్టాన్షియల్గా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వెంకటేశ్వరరావు గారు ప్రయత్నం చేశారు. నా నాన్నగారు పరంపదించిన తర్వాత ఇక్కడ ఏమడలేక హీ వాంటెడ్ టు గో బ్యాక్, బట్ హీ వాజ్ డినైడ్ ఎంట్రీ ఇన్ టు తెలుగుదేశం పార్టీ.
అప్పుడు ఆయన తనకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆయన కూడా కాడర్ ఉంటుంది ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళందరితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు అన్నది ఏమిటంటే, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం మేము ప్రజా జీవితంలో, సో మీరుంటేనే మాకు రక్షణ ఉంటుంది, మీరు స్టేట్ పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాలి అని చెప్పి వారందరూ కూడా గట్టిగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయన డిసైడ్ వారందరినీ మీటింగ్ పెట్టుకుని కాన్స్టిట్యువెన్సీలో ఆయన ఫాలోవర్స్ని అందరినీ అడిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారు కాంగ్రెస్లోకి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీదకి ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకెన్ హిజ్ ఎంటైర్ కాన్స్టిట్యువెన్సీ ఇంటూ కాన్ఫిడెన్స్ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురిని ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టింది ఏమిటంటే, రామానాయుడు గారు అక్కడ తెలుగుదేశం నుండి ఉన్నారు కాబట్టి ఆ స్థాయికి ఉన్నటువంటి క్యాండిడేట్ కావాలి, మీరు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టారు. బట్ ఇందాక చెప్పినట్టుగా కాడర్ అందరూ కూడా మీరు స్టేట్లోనే ఉండాలి, స్టేట్ పాలిటిక్స్లోనే ఉండాలి అని చెప్పి వారందరూ విజ్ఞప్తి చేసిన మేరకు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేయటం ఏంటంటే ప్రాబబుల్ పార్లమెంట్ క్యాండిడేట్స్గా. కానీ వారు ఇక్కడ నిలవకుండా మళ్ళీ జారుకోవటం అది జరిగిన తర్వాత ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నాతో కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. హీ జస్ట్ హ్యాపెన్ టు మెన్షన్, ఓకే మీకు మంచి క్యాండిడేట్ దొరికితే వెల్ అండ్ గుడ్, బికాజ్ నాకు కానివ్వండి, ఈవెన్ మై వైఫ్, షీ ఈజ్ ఆల్సో నాట్ వెరీ ఇంక్లైన్డ్ ఇన్ టు కమింగ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్, సో మీకు మంచి క్యాండిడేట్ దొరికితే ఐ విల్ బీ హ్యాపీ, యూనో, లేదు అంటే పురంధేశ్వరి ఉంది అని ఒక మాట చెప్పడంతో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, ఎస్ నౌ యూ కెనాట్ గో బ్యాక్, షీఈ్ ఆ క్యాండిడేట్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నా పేరు నేను న్యూస్ పేపర్లో చూసి ఐ కాల్ మై హస్బెండ్ అండ్ ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఓకే, అప్పుడు మీకు తెలియదు అసలు నాకు తెలియదు. తెలిపితే అప్పుడు ఆయన అన్నాను, అంటే సోనియా గాంధీ గారు విజయవాడకి వచ్చారనమాట పబ్లిక్ మీటింగ్కి. అప్పుడు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటిది మరి పేపర్లో ఇట్లా వస్తుంది అని అంటే ఆయన అన్నారు, కంగారు పడొద్దు, నేను వచ్చి మాట్లాడతానన్నారు. వచ్చిన తర్వాత ఫస్ట్ హీ స్పోక్ టు మై చిల్డ్రన్, బికాజ్ అమ్మ వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వస్తే తనకి ఇంటికి అంత టైం కేటాయించే సమయం ఉండదు కాబట్టి మీరు రెస్పాన్సిబుల్ చిల్డ్రన్గా ఉంటారు అని మీరు మాట ఇస్తే నేను వెళ్తాను, నేను ఐ విల్ టాక్ టు హర్ అంటే వాళ్ళిద్దరూ కూడా మాట ఇవ్వటం జరిగింది. ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. తర్వాత ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను ఆయన అడిగాను, నిజంగా ఇది అవసరమా? నేను అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, అబ్బాయి యూనో హీఈస్ ఇన్ హిస్ టీన్స్, హీ నీడ్స్ అ మదర్ విత్ హిమ్, బికాజ్ అదే వయసులో డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో నన్ను అడిగితే నాకు ఈ బాధ్యత ముఖ్యం, నేను నిజంగా వెళ్ళాలా రావాలా అని అడిగినప్పుడు మరి పరిస్థితి ఇట్లా ఉంది చిన్నమ్మ, తప్పే పరిస్థితి అయితే లేదు అని అన్నప్పుడు అప్పుడు నేను వచ్చాను. సో నేను అందుకని అంటే నేను చాలా సర్కమ్స్టాన్షియల్గా రావటం జరిగింది. సో అండ్ ఎస్, కాంగ్రెస్తో నా ప్రస్థానం ప్రారంభమైంది. సో నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ ఉపేంద్ర గారు కూడా చెప్పారు, నాన్నగారు వెన్ ఈ వైస్రాయ్ ఎపిసోడ్ అయ్యి ఆయన డీథ్రోన్ అయిన తర్వాత, సో ఆ రకంగా నేను అనుకోకుండా రావటం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా నాన్నగారు చివరి దశలో కూడా పివి నరసింహారావు గారితో మాట్లాడాలి అని చెప్పి ఆకాంక్షించడం, బట్ అన్ఫార్చునేట్లీ అది జరగకపోవడం, నరసింహారావు గారు డిసిషన్ తీసుకోలేకపోవటం, ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు వారి పుస్తకంలో సైతం చెప్పినటువంటి వాస్తవాలు. సో ఒక రకంగా ఇఫ్ ఐ గో బ్యాక్, ఏమో ఆత్మల మీద విశ్వాసం ఉంటే నన్ను ఇట్లా పంపించారేమో అని కూడా అనుకోవచ్చు, బట్ అట్లాగని నేను చెప్పడం కాదు కానీ, బట్ ఎస్, మై పబ్లిక్ లైఫ్ స్టార్టెడ్ విత్ ద కాంగ్రెస్. కానీ గతంలోనే ఎన్నోసార్లు ఒక రెండు సందర్భాల్లో అన్నారంట కదా మీ నాన్నగారు, నువ్వు రావాలి రాజకీయాల్లోకి, ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయలేకపోతే అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి అంటే వెంకటేశ్వరరావు గారు పార్లమెంట్కి వెళ్ళినటువంటి సందర్భంలో నాన్నగారు చెప్పారనమాట, ప్రతి ఒక్కరు వచ్చి నాతో చెప్తున్నారు, నువ్వు కనుక వస్తే యునానిమస్గా హ్యాండ్స్ డౌన్ నువ్వు గెలుస్తావని, వస్తావా అని. ఒకసారి కాదు, రెండు సందర్భాల్లో అడిగారు నాన్నగారు. బట్ అప్పుడు నా ప్రయారిటీ వాజ్ మై చిల్డ్రన్, మై హోమ్, బికాజ్ చిన్న పిల్లలు చదువుతున్నారు, గేమ్స్లో ఇన్వాల్వ్ అయినారు, ఒక స్థాయికి వచ్చినారు, ఆటల్లో కూడాను. సో ఆ నేపథ్యంలో ఐ సెడ్, నాన్న, ఇన్ఫ్యాక్ట్ నేను ఐ జోక్ విత్ దెమ్, నాన్న మీరు 9 నెలలు కష్టపడి ఎండ వాన అనుకుండా రాత్రి పగలు అనుకుంటే తిరిగితే మీరు సీఎం అయ్యారు, నేను ఇంట్లో కూర్చుని ఎమ్మెల్యే అయిపోతున్నాను చూడండి అని కూడా నేను నవ్వటం జరిగింది. బట్ దట్ వాజ్ ఇన్ ద జోక్యులర్, ఇన్ ద లైటర్ వేన్. బట్ అప్పుడు మై ప్రయారిటీ వాజ్ మై ఫ్యామిలీ, మై చిల్డ్రన్. సో అప్పుడు అందుకని నాన్నగారితో, లేదు నాన్న, నేను ఐ రాదర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి, బికాజ్ ఇద్దరం ప్రజా జీవితంలో ఉండి ఇద్దరం ఇల్లు పట్టించుకోకపోతే పిల్లలు పక్కదారి పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి, కొంచెం
కుటుంబం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది కదా, సో అందుకని మై ప్రిఫరెన్స్ వాజ్ మై హోమ్. మేడం, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఆయన బుక్లో చాలా కేటగారికల్గా మొత్తం అసలు రాజకీయాలు, తన రాజకీయ ప్రస్థానం అవి ఇవి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటి మ్యామ్ వారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి అంతగా ఆయనకి అంత వెగటు పుట్టడానికి కారణం ఏంటి? ఎందుకు హీఈస్ లైక్ అదో ఐఎమ్ షూర్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్, స్లోగా జరిగిన పరిణామమే అయి ఉండొచ్చు. బట్ అంతగా హర్ట్ ఎందుకు అయ్యారు ఆయన? హర్ట్ అని నేను అన్నమ్మా, ఇప్పుడు వారిది 32 సంవత్సరాల ప్రజా జీవితంలో వారి ప్రస్థానం, ఓటమి ఎరగకుండా ప్రతి ఎలక్షన్లో కూడా గెలుచుకుంటానే వచ్చారు. బట్ ఒక రకంగా చూస్తే ద సేమ్ ఇష్యూస్, సేమ్ రోడ్స్, సేమ్ డ్రైనేజ్, సేమ్ యూనో, వాళ్ళకి స్కోప్ టు డూ సంథింగ్ న్యూవర్ ఆర్ బెటర్ అనేది ఐ డోంట్ థింక్ అంత స్కోప్ వారికి కనపడినట్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎస్, ఇప్పుడు ద కైండ్ ఆఫ్ మనీస్ దట్ గో ఇన్ టు ఎలక్షన్స్, దట్ రియలీ, ఎప్పుడు నాతో ఎలక్షన్స్ అయినప్పుడల్లా ఆయన అనేవారు, ఏంటిది, వేర్ ఆర్ వి గోయింగ్? ఇప్పుడు మంచి ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకోవాలి, కానీ డబ్బు ప్రభావం వల్ల తోటి ప్రతినిధుల్ని ఎన్నుకున్నట్లయితే వాళ్ళకేం న్యాయం జరుగుతుంది అనేది. బట్ వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమైపోయి కాన్స్టిట్యువెన్సీ, ఇప్పుడు నెలలో 15 రోజులు 20 రోజులు అక్కడే ఉండేవారు. అండ్ ఈవెన్ టు దిస్ డే మేము ఊరికి వెళ్ళామంటే ప్రతి ఒక్కరూ కూడా వస్తారు, వచ్చి కూర్చుని నియోజకవర్గంలో ఉన్న ఇష్యూస్ అన్నీ చాలా, అంటే ఒక కుటుంబ సభ్యుడితో మాట్లాడినంత ఓపెన్గా వారితో డిస్కస్ చేసేటువంటి ప్రాక్సిమిటీ, యాక్సెసిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ నేను ఇందాకన్నట్టుగా ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలని అట్లా బాగా ఎప్పుడు కూడా మరీ చివరికి బాగా అది కష్టపెట్టుకునేవారు. అంటే కేవలం డబ్బులతోటేనా, మనం కాన్స్టిట్యువెన్సీకి ఎంత చేసినా కూడా చివరికి, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వరరావు గారు ఐ డోంట్ థింక్ అంత ఖర్చు పెట్టి నెగ్గలేదు ఎప్పుడు కూడా, అంటే కంపారిటివ్లీ టు అదర్స్. అట్లాగని అస్సలు ఖర్చు పెట్టలేదు అని కూడా చెప్పడం సత్యదూరం అవుతుంది. బట్ డెఫినెట్లీ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ అదర్స్. సో ఆ మాత్రం గౌరవం వారికి ఉన్నది అని చెప్పి నమ్మొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్ దిస్, ఈ చేంజెస్ రాకపోవటం, ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్, ఐ థింక్ దట్ రియలీ transformed him and pushed him to take a decision that yes, నేను ఇంకా I rather stay back. Now he's enjoying his life, either grandchildren తోటి, books తోటి. So he has his own pastimes, he's got his friends. సంవత్సరానికి 2 సార్లు బయట దేశాలకు వెళ్తారు. బయట దేశాల కంటే విహారయాత్ర అని చెప్పే కన్నా ఇట్స్ స్టడీ టూర్ ఫర్ హిమ్. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, గవర్నమెంట్ ఎట్లా ఉంది, అక్కడ పరిణితి ఎట్లా వచ్చింది ఆ సొసైటీలోకి, ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మాకు చెప్తారు, పుస్తకాల్లో పొందుపరచడం. సో హీస్ యూస్ఫుల్లీ యూటిలైజింగ్ హిస్ రిటైర్డ్ లైఫ్. మీరు కూడా విభజన కారణంగా మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని చెప్పారు చాలా సందర్భాల్లో. అంటే విభజన జరిగిన పద్ధతి, విధానం అది మీకు నచ్చక వచ్చారని. కానీ చెప్పండి మ్యామ్, భారతీయ జనతా పార్టీలో చేరేటప్పుడు మీకు అది కూడా తెలుసు కదా, మీరు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాల్సి వస్తుందని. డెస్టినీ మిమ్మల్ని ఈ రకంగా డ్రైవ్ చేస్తుందని మీరు ఊహించారు? ఇప్పుడు ఆలోచనల్లా ఐ షుడ్ బీ ఇన్ అ నేషనల్ పార్టీ, బికాస్ నాట్ రీజనల్ పార్టీస్ కంటే నేషనల్ పార్టీస్ ఆర్, దే హ్యావ్ అ వైడర్ రీచ్, ప్రాబబ్లీ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ అన్న ఆలోచన ఉండింది. in that aspect నాకు బీజేపీ వాజ్ ది ఆల్టర్నేటివ్. అండ్ అప్పట్లో విభజన జరిగినటువంటి సందర్భంలో నేను క్లియర్ కట్గా సోనియా గాంధీ గారికి కూడా ఓపెన్గా నేను ఒక ఓపెన్ లెటర్ రాయటం జరిగింది. డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి నిర్దిష్టంగా మేము ఇది చేస్తాము అని చెప్పి బిల్లులో లేదు. డ్రాఫ్ట్ బిల్లు ఫీజిబిలిటీ ఎగ్జామిన్ చేసి అన్న పదాలు వాడితే ఐ నో వన్స్ ఆ పదాలు గారికి పొందుపరిస్తే అది జరిగే విషయం కాదు. సో క్లియర్ కట్గా నేను సోనియా గాంధీ గారికి నేను అప్పుడు లెటర్ రాసాను. ఇట్ వాజ్ అన్ ఓపెన్ లెటర్, ఆల్సో మీడియాలో కూడా వచ్చింది లెటర్, దట్ ఇవన్నీ మీరు మార్చి క్లియర్ కట్గా మీరు ఏమిస్తారు ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అనేది మీరు క్లియర్ కట్గా నిర్దిష్టంగా కనుక మీరు అక్కడ దాన్ని చెప్పకపోయినట్లయితే నేను కూడా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు చేయవలసి వస్తుందని చెప్పి నేను చెప్పాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ బిల్లులో పొందుపరచమని చెప్పడం జరిగింది. అప్పుడు బిల్లులో పెట్టినట్లయితే వన్స్ ద పార్లమెంట్ హెస్ పాస్డ్, ఇట్ వుడ్ బికమ్ ఇన్ఎవిటబుల్. బట్
దే డిడ్ంట్ డూ ఇట్. నిజంగా వారికి ఆలోచన ఉన్నట్టయితే లోక్సభకి బిల్లు వచ్చినప్పుడు లోక్సభ బిల్లులో పెట్టాలి. యూనో రాజ్యసభకి వెళ్ళిన తర్వాత మీరు బిల్లులో పెడితే మళ్ళీ ద బిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు లోక్సభ. లోక్సభలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆపటం కోసం మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అనౌన్స్ చేశారు. బట్ ద బిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్ బికాజ్ అల్టిమేట్లీ లోక్సభ హ్యాస్ టు పాస్ ద బిల్ అగైన్ బికాజ్ మీరు అక్కడ అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి బిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్. కనుక ఆ నేపథ్యంలో తెలుసు దట్ ఇది జరిగే పని కాదు, అంటే అంత గందరగోళ పరిస్థితులు లోక్సభలో ఉన్నాయి అని చెప్పి తెలుసు. సో అప్పుడే వాళ్ళు బిల్లో పెట్టవలసినటువంటి మాట, కానీ పెట్టలేదు. ఎవరైతే సమన్యాయం చేయండి అని చెప్పి ఇతర పార్టీలు లెటర్స్ రాశాయో కనీసం వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా ఇది కావాలి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇవన్నీ somehow it really hurt me, and that was the point when I decided that అంటే the way it was done, undemocratic గా చేసేటప్పటికి that was when I decided. నేను వెంటనే ఇన్ఫ్యాక్ట్ విభజన నిర్ణయం తీసుకున్న వెంటనే నేను నా మంత్రిత్వ శాఖ మై మినిస్ట్రీకి నేను రిజైన్ చేసేసాను. ఆ మినిట్ నుండి నేను మళ్ళీ నా మినిస్ట్రీలోకి నేను అడుగు పెట్టలేదు, ఏ ఫైల్ మీద కూడా నేను సంతకం చేయలేదు. టు ద పార్టీ వై ఐ డిడ్ నాట్ రిజైన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైమ్ అంటే ఉన్నటువంటి ప్రాక్సిమిటీ యాజ్ అన్ ఎంపీ, గ్రౌండ్ రియాలిటీస్. బికాజ్ మిగిలిన పార్టీస్ కూడా ఏదో సమన్యాయం అంటున్నారు బట్ ఏం కావాలి అని అడగట్లేదు. సో కనీసం ఆ ప్రాక్సిమిటీని వాడుకుని మనం ఏదన్నా మనం చెప్పొచ్చేమో. పోలవరం ఇస్ సో ఇంపార్టెంట్, స్పెషల్ స్టేటస్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ఆ ఆశతోటే ఐ కంటిన్యూడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంతేగాని ఐ వాజ్ నెవర్ మినిస్టర్. కానీ ఎప్పుడైతే వాళ్ళు అంత అన్డెమోక్రాటిక్గా చేసి లోక్సభలోకి బిల్లు వచ్చినప్పుడు కూడా ఈ విషయాల గురించి ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో నొచ్చుకుని నేను బయటికి రావడం జరిగింది. బట్ ఎస్, ఐ నీడెడ్ అ నేషనల్ పార్టీ. సో అంటే ఇఫ్ యూ ఆర్ టు కంటిన్యూ యూ నీడ్ అ పార్టీ, అండ్ ఐ థాట్ అ నేషనల్ పార్టీ వాజ్ ఆల్వేస్ గుడ్. అందుకని నేను బీజేపీలోకి వెళ్ళాను. సో అంటే ఒక ఆప్షన్గా వచ్చారు బీజేపీలోకి, అంతేగాని మనస్ఫూర్తిగా రాలేదు. మీ మనసు మాత్రం కాంగ్రెస్లోనే ఉంది. నో అట్లా అంటాం. అసలు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ సిద్ధాంతాలని మనం ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు సరే నేను అనేది వెన్ యూ యాక్చువల్లీ స్టెప్డ్ ఇన్ టు బీజేపీ మీకు ఓన్లీ అదొక ఆప్షన్ లాగా కనిపించింది. సో దట్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్లీ నాకు బీజేపీ వాజ్ అన్ ఆల్టర్నేటివ్, అండ్ దట్స్ వై. బట్ ఎలక్షన్ టైంలో మీరు కోరుకున్న నియోజకవర్గం మీకు రాలేదు. మీరు ఎక్కడి నుంచి ఏదో పోటీ చేద్దాం అంటున్నారో ఆ సీట్ మీకు ఇవ్వలేదు. విశాఖపట్నం నుంచి పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. సో ఇవన్నీ ఈ పరిణామాలను మీరు ఎలా అర్థం? నేను విశాఖపట్నం కాదు, మా రాజంపేట, రాజంపేట నుంచి రాజంపేట నుంచి పోటీ చేశారు. సో నేను అనేది ఏంటంటే ఈ పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? వాజ్ ఇట్ యూ నెవర్ థాట్ ఇట్ వాజ్ అ రాంగ్ స్టెప్? మీ కమింగ్ ఇన్ టు బీజేపీ? No, I don't think it's a wrong step అని నేను అనుకోవట్లేదమ్మా. బికాజ్ లైక్ ఐ సెడ్ I had a view that I must continue in national politics అన్న ఆలోచనతోటి I went into a national party which is భారతీయ జనతా పార్టీ. వెల్, మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారు ఏవైతే సీట్స్ ఇచ్చారో వాటిలోనే కంటెస్ట్ చేయాలి. 4 సీట్స్ ఇచ్చారు. విశాఖపట్నంలో బీజేపీలో నాకంటే సీనియరు హరిబాబు గారికి ఆ సీట్ ఆల్రెడీ కేటాయించేసినట్టే భావించవచ్చు. అదేవిధంగా నర్సాపురం ఉందంటే గోకరాజు గంగరాజు గారికి ఆల్రెడీ కేటాయించేసినట్టే మనం భావించవచ్చు. మిగిలిన 2 రాజంపేట, తిరుపతి రిజర్వ్డ్, మిగిలింది రాజంపేట. సో ఐ సెడ్ yes, వై నాట్, ధైర్య సాహసే లక్ష్మి అనుకున్నాం. మీకు అప్పుడు ఏమనిపించింది? గెలుస్తాను అనుకున్నారా? గెలిపోవటంలు అనేవి ఐ థింక్ మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్. అప్పుడు నా ఆలోచనల్లా వెల్ వచ్చిన వెంటనే రాజంపేట నాకు ఇచ్చారు. నాకు టు అండర్స్టాండ్ ద కాన్స్టిట్యుయెన్సీ, అసలు కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఏంటి, దట్ ఇట్ సెల్ఫ్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. అండ్ ఆ ఆలోచన కూడా నాకు టైం లేదు, అసలు ఏమి ఆలోచించడానికి. షార్ట్ టైం అది. 14 daysలో లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ నాకు ద సీట్ ఇస్ మైన్ అని చెప్పారు. సో 19th నేను వెళ్ళి లాస్ట్ డే నేను వెళ్ళి నా నామినేషన్ వేసాను. వేసిన తర్వాత అసలు ఆలోచించడానికి అవకాశం ఎక్కడుందమ్మా. మధ్యలో మోడీ గారు వచ్చారు కాన్స్టిట్యుయెన్సీకి. సో 2-3 days ఆ డావుడ్లో సరిపోతుంది అందరికీ. బికాజ్ మోడీ గారు యాజ్ ది పిఎం క్యాండిడేట్ ఆయన వస్తున్నారు అని అంటే ఆ ఏర్పాట్లలోనే నాయకులందరూ నిమగ్నం అయిపోతారు. సో 3 రోజులు పోయింది. సో ఐ వాజ్ లెఫ్ట్ విత్ ఇన్ టోటాలిటీ 10 to 11 days. ఈ 10 to 11 daysలో ది ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ
అంటే 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నేను తిరగాలి. అయినా కూడా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్కి నేను వెళ్ళాను. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ టు ది పీపుల్. Like I said, defeat and victory and defeat annadi we have to take it in the stride. But still I was able to get about 4.5 lakh votes. Thanks to him. Ma'am, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ విషయంలో మీరు ఏదైతే ఊహించారో, ఏదైతే భయపడ్డారో అదే నిజమవుతూ ఉన్నట్టుంది. కానీ ఇప్పటికీ ప్రజల్లో క్లారిటీ లేదు, ఒక కన్ఫ్యూజన్ ఉంది, అసలు పీకల దాకా కోపం ఉంది, వాళ్ళు మోసపోయారు అన్న ఒక ఒపీనియన్ ఉంది. ఆంధ్ర ప్రజలు మోసపోయారు, దారుణంగా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్నారు. మీరేమంటారు దీని గురించి? ఖచ్చితంగా మోసం చేయలేదు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలనమ్మా. బట్ అన్ఫార్చునేట్లీ ఏమిటంటే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, దాని కింద వచ్చే లాభాలు ఏమిటి, డిడ్ ఎనీబడి ట్రై టు ఎడ్యుకేట్ ద పీపుల్? ఇట్ కెన్ బి పొలిటికల్ లీడర్స్, ఇట్ కెన్ బి ద మీడియా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి మా వాయిస్ లిమిట్ అయిపోతుంది. సో ఆ నేపథ్యంలో కనీసం మీడియా కూడా ఆ రకమైనటువంటి చొరవ చూపకపోవటం అనేది చాలా బాధాకరం. ఓకే, ఫస్ట్. సెకండ్లీ, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్నికలకి ముందు ఎందుకు ఇవ్వలేదు? అదే ఎన్నికల ముందు మీరు ప్రామిస్ చేశారు, ఎన్నికల తర్వాత ఇవ్వట్లేదు, భారతీయ జనతా పార్టీ మోసం చేస్తాను అంటున్నారు. ఇవాళ 14th ఫైనాన్స్ కమిషను ఒక నివేదిక ఇచ్చింది. నివేదికలు ఏమన్నారు? డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే స్టేట్స్కి జరుగుతాయో ఇప్పటి వరకు కూడా 32% మీరు చేస్తున్నారు, 42%గా పెంచి స్టేట్స్కి ఎక్కువ షేర్ ఇచ్చేసేయండి అని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏమని చెప్పింది, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో కారంచేడు గ్రామంలో ఇన్ని స్కూల్స్ ఉండాలి అని మీరెవరు నిర్ణయించడానికి, ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ మోర్ అప్ అబౌట్ ఇట్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్కి ఆ ఫ్రీడమ్, ఆ వెసులుబాటు కూడా ఇవ్వాలి అని చెబుతూ, ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ చేస్తున్నారు, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీ భాగస్వామ్యం తగ్గించుకుంటున్నారు, ఈ నేపథ్యంలో అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న పదానికి అర్థం లేదు అని చెప్పి కేటగారిక్లీ 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్, వెన్ వాజ్ ఇట్ కాన్స్టిట్యూటెడ్? వెన్ కాంగ్రెస్ హెడెడ్ యూపీఏ వాజ్ ఇన్ పవర్, ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్. అప్పట్లో నివేదిక ఏమొస్తుంది అన్నది ఎవరికి తెలియదు, మాకెవరికి తెలియదు. సో ఆల్ ఆఫ్ అస్ సెడ్ ఎస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ప్రయత్నం చేస్తాం, మేము విల్ ఫైట్ ఫర్ ఇట్ అని మేము అందరం కూడా చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు అయిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను పార్లమెంట్కి ఇచ్చింది. ఓకే, పార్లమెంట్లో ప్రతి ఒక్క సభ్యుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆమోదించారు. ప్రతి ఒక్క సభ్యుడు అంటే ప్రతి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ వన్స్ ద పార్లమెంట్. సో వన్స్ ద ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అర్థం లేదు అంటే మీరు పరోక్షంగా ఇవ్వద్దని చెప్పడమే కదా. ప్లస్ 2017 మార్చ్ తర్వాత ఇప్పుడు ఏదైతే 11 రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనుభవిస్తున్నాయో వాటిని కూడా డిస్కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు. సో వేర్ ఇస్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్? అది సెకండరీ. థర్డ్గా లాభాలు ఏమిటి దాని కింద? రెండు లాభాలు. ఒకటి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి యూజువలీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు కేవలం 10% భరిస్తుంది, 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లేకపోతే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవాళ ఆ 30% డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తూ ఆ 30% కూడా మేమే భరిస్తామని చెప్పి వారు కేటగారికల్గా చెప్పడం జరిగింది. సో ప్రాబ్లం 1 ఇస్ సాల్వ్డ్. ప్రాబ్లం 2 ఏంటంటే, ఒకవేళ రాష్ట్రంలో ఇప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి బయట దేశాల నుండి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రోడ్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, వేటికైనా అప్పు తెచ్చుకున్నప్పుడు కొంతమేరకు కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి అవకాశం ఉంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే. అది కూడా చెప్పారు, మేమే భరిస్తామని చెప్పారు. సో మరి ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ మీకు ప్రత్యేక ప్యాకేజ్లో పొందుపరిచేశారు. వీ కెనాట్ యూజ్ ద టర్మ్. నేను ఆది నుండి చెప్తున్నాను, ప్రత్యేక హోదా అన్న పదం మేము వాడలేము టెక్నికల్గా. కానీ దాని కింద వచ్చే లాభాలన్నింటినీ మీకు ఇస్తామని చెప్పి మొదటి నుండి కూడా నేనైతే ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ప్రతి పబ్లిక్ మీటింగ్లో కావచ్చు నేను చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయం.
కొంచెం వెనక్కి వెళ్తే రాష్ట్రం విడిపోతున్నప్పుడు నేను ముందు ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు కమ్ టు ద మీడియా అండ్ సే విడిపోతున్నాము, ఆపలేము, మన హక్కుల కోసం మనం పోరాడదామని ఆనాడు నేను చెప్పాను. చెప్తే ఎవరూ కూడా దాన్ని ఆమోదించలేదు, తిరస్కరించారు, తిట్టారు. బట్ ఇవాళ అదే పరిస్థితి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లెట్ అస్ నాట్ గో బై సెంటిమెంట్, లెట్ అస్ బీ లాజికల్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఏమి కావాలన్నా కూడా ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది. దే ఆర్ రెడీ. సో లెట్ అస్ గెట్ టుగెదర్. మనకి ఏం కావాలి, మన రాష్ట్ర అభివృద్ధికి ఏది మనకి ముఖ్యం అనే విషయాల మీద దృష్టి సారించి వాటిని సాధించుకుందాం. ఇవాళ మీకు రోడ్లకి 65,000 కోట్ల రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. ఎన్నో రైల్వే లైన్స్ సురేష్ ప్రభు గారు ఇచ్చారు, కొత్త లైన్స్. ఎప్పుడో దశాబ్దాలుగా కేవలం ఒక కలగా మిగిలిపోతున్నటువంటి రైల్వే లైన్లు సైతం ఇవాళ సురేష్ ప్రభు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. పోలవరం నిర్మాణానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి పోలవరం నిర్మాణ భారాన్ని సంపూర్ణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇప్పుడు 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్క ఐఐటి రంగారెడ్డికి తెచ్చుకోవడానికి 10 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళ 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి. వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికే కదా, అది భారతీయ జనతా పార్టీ కోసం కాదుగా. సో ఆ నేపథ్యంలో వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇంకేం కావాలో మీరు చెప్పండి, వీఆర్ రెడీ టు డూ. మరి ప్రాబ్లం ఎక్కడుంది అనుకుంటున్నాను మ్యామ్? అంటే ఓన్లీ ఆ టర్మినాలజీలోనే ప్రాబ్లం ఉందంటారా? స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే, బట్ వర్డ్ స్టేటస్ ప్యాకేజ్ మారటం వల్ల చెప్పాను చూడమ్మా, పీపుల్ ఫర్ వాట్ ఎవర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పీపుల్ సెంటిమెంట్ని ఫ్యాన్ చేసేసారు. నేను ఇందాక చెప్పాను, మీడియా ఆల్సో హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. టుడే మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్. ప్రజలకి, ప్రభుత్వాలకి, ప్రభువులకి మధ్య వారధిగా నిలబడుతూ ప్రజల కష్ట నష్టాలని ప్రభుత్వాలకి తెలియజేయాలి, ప్రభుత్వాలు చేసే పనులని ప్రజలకు వివరించి చెప్పాలి. ఎక్కడ వివరిస్తున్నారు? ఏదన్నా ఒక్క మీడియా టుడే హ్యావ్ దే ఎక్స్ప్లెయిన్డ్ టు ద పీపుల్ వాట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ కమ్ అండర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. సో మా రిక్వెస్ట్ ఒక్కటే, లెట్ అస్ ఆల్ వర్క్ టుగెదర్. అల్టిమేట్గా మేము చేసినా, మీరు చేసినా, మీడియా చేసినా, ఎవరు చేసినా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే కదా. సో లెట్ అస్ వర్క్ ఇన్ టాండమ్. మీకు ఇంకా నిర్దిష్టంగా ఏం కావాలో చెప్తే ఎస్ వీ విల్ ఆల్ ఫైట్ ఫర్ ఇట్. మీడియా సంగతి పక్కన పెట్టండి, మీడియా చెప్పాలి అన్నది ఓకే, ఒప్పుకుంటాను. నేను అనేది ఒక భాగం. స్వయంగా రాజకీయ నాయకులు, అంటే మీ మిత్రపక్షాన్ని తెలుగుదేశం పార్టీలోని వాళ్ళు, స్వయంగా ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఒకసారి ఈ మాట ఒకసారి ఆ మాట అంటున్నారు. అలాగే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు, జనసేన. సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీబడీ సేయింగ్. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్, వై ఐఎమ్ సేయింగ్ మీడియా పదిసార్లు అంటే media can influence the people very, very well. So once the media is able to actually say, no, this is not it, this is what is happening అని చెప్పి మీడియా కనుక చెప్పగలిగితే బాగుంటుంది. ఇవాళ ఎస్, మిత్రపక్ష ధర్మం అనేది ఒక పార్టీకి మాత్రమే కాదు, మిత్రపక్షంగా ఉన్నటువంటి 2 పార్టీల మీద బాధ్యత ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎస్, ఈ విషయంలో క్లియర్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా న్యాయం జరగలేదు, ధర్మం జరగలేదు, రెక్కలు తెగ్గొట్టేశారు, 100 కోట్లైనా ఇచ్చింది, 200 కోట్లైనా ఇచ్చింది, ఇటువంటి మాటలు మాట్లాడేటప్పటికి అండ్ ప్రధానంగా అవి ప్రొజెక్ట్ అయ్యేటప్పటికి ప్రజల్లో ఆ రకమైనటువంటి భావన కలిగింది ఇవాళ. సో ఇవాళ దట్ ఇస్ వై ఎస్ఏ కొన్ని విషయాలకు వస్తే రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నటువంటి పసిబిడ్డ. ఆ బిడ్డని ఎలా నరిష్ చేసుకోవాలి అన్న విషయం మీద దృష్టి పెట్టాలి. కానీ ఇతరత్ర మనం రాజకీయ లబ్ధి అనేది ఐ థింక్ వీ షుడ్ డెఫినెట్లీ కీప్ ఇట్ అసైడ్ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ అ ఫెడరల్ సిస్టమ్ అన్ఫార్చునేట్గా ఏమిటంటే ఏ పని చేయాలన్నా మేము త్రూ స్టేట్ గవర్నమెంట్సే చేయగలుగుతాం. వీ కెనాట్, సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ డైరెక్ట్లీ డూ ఎనీథింగ్. ఇప్పుడు బంజారా హిల్స్లో రోడ్ వేయాలంటే నేను డైరెక్ట్గా వేసేయలేను. నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నేను రోడ్డు వేయించుకోవాలి. సో ఆ నేపథ్యంలో అంటే మరుగున పడిపోతుంది. వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అనేది మరుగున పడిపోతుంది. ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయటంతో ప్రతి ప్రోగ్రామ్, ప్రతి స్కీము, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా
రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే రూరల్ ఆంధ్రాలో డైరెక్ట్ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులు ఇస్తుంది గ్రామాలకి. ఇవాళ చిన్న గ్రామాలకైతే 50 లక్షల వరకు వస్తుంది, పెద్ద గ్రామాలైతే 1.5 కోటి పైన కూడా వనరులు వచ్చేటువంటి ప్రతి సర్పంచ్కి ఈ విషయం తెలుసు. అంటే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుంది. రోడ్లు వేసుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేసుకుంటున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, పెన్షన్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. మరుగుదొడ్లు అయితే 12,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 3,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అదేవిధంగా మీరు చెట్టు నీరు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది. పంట సంజీవిని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని తీసుకుని వచ్చి రాష్ట్రాలు ఇక్కడ చేస్తున్నాయి. బట్ ఎస్, ఇన్ అ ఫెడరల్ సిస్టమ్, సిన్స్ ఇట్ హ్యాస్ టు బీ డన్ త్రూ ద స్టేట్ గవర్నమెంట్, పీపుల్ బిలీవ్ ఇట్స్ ద స్టేట్ గవర్నమెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్న మాట రాష్ట్ర నాయకుల నోటి వెంట రాకపోవడం కూడా అది ఇట్ గివ్స్ అస్ ఇట్స్ అ డిసడ్వాంటేజ్. సో ఈ విషయాలు, దట్ ఈస్ వై ఐ కీప్ రెపిటేటివ్లీ సేయింగ్ మీడియా హ్యాస్ అ రోల్ టు ప్లే అని. బికాజ్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము వెళ్ళి ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా కూడా సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దట్ ఈస్ ఆల్సో డిసడ్వాంటేజ్ మాకు. సో ఇవన్నీ ఉన్నాయి. ఎస్, కొన్ని సందర్భాల్లో దే వాజ్ సిచ్యువేషన్ వెన్ అగ్రనాయకులు ఓ పక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో లేకపోతే ఇతరత్ర జరుగుతున్నప్పుడు కొంతమంది నాయకుల నమ్మకం ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాగానే నిర్వహిస్తుందేమో అన్న భావంతో మాట్లాడి ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ బీన్ రేజింగ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఒక మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు మాట్లాడుకుని దాన్ని సమన్వయం పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ దాని మీద గందరగోళంగా బాహ్యంగా రోడ్డు మీద పడిపోయి కొట్టి తిట్టుకునే స్థాయిలో ఉండకూడదు కదా. కాకపోతే ఎస్, మా జాతీయ అధ్యక్షులు మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏమిటంటే మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజావాణి కావాలి. ఎక్కడైనా నిజమైన లబ్ధిదారుడు సంక్షేమానికి దూరంగా ఉన్నాడు, అతనికి అందవలసినటువంటి లబ్ధి అందలేదు అని మీరు భావిస్తే ఆ వాణి మీరు కావాలి అని ఒక నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారంగానే మేము వెళ్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఇక్కడున్న నాయకులు కూడా డివైడ్ అయ్యారని విన్నాను. కరెక్టేనా మ్యామ్? కొంతమంది తెలుగుదేశానికి ఫేవర్గా, కొంతమంది తెలుగుదేశానికి వ్యతిరేకంగా, కొంతమంది ఏ విషయమైనా సరే ఒక ఇంట్లో కూడా ఒక విషయం వస్తే అంటే ఇస్ దిస్ క్రియేటింగ్ మోర్ కన్ఫ్యూజన్ అన్నది నా పాయింట్. అందరికీ ఏకాభిప్రాయం ఉండదు. అట్లాగే కొన్ని విషయాల్లో ఎస్, మా పార్టీలో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నమైన అభిప్రాయాలని మేము ఎప్పటికప్పుడు కోర్ కమిటీ మీటింగ్స్ పెట్టుకుని ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. చర్చించుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకుంటాం. అంతేగాని దానివల్ల దెర్ ఇస్ ప్రాబ్లమ్ బీయింగ్ క్రియేటెడ్ విద్ ఇన్ ద పార్టీ అని అనుకోవటం మటుకు ఇట్ విల్ బీ ఇన్కరెక్ట్. డెఫినెట్గా ఎస్, దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, వీ డిస్కస్ దెమ్ అట్ ఎవ్రీ స్టేజ్. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అంతవరకు బలోపేతం అయ్యే సూచనలు ఉన్నాయి మ్యామ్, ఎస్పెషల్లీ 2019 ఎలక్షన్ టైం కన్నా కనీసం? ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఫ్యూచర్లో మేము ఏ విధంగా స్ట్రెంథెన్ అవుతాం, ఏ రకంగా ఒక స్ట్రాంగ్ ఫుటింగ్ తోటి ముందుకు వెళ్తాం అన్న విషయం మీదే దృష్టి సారిస్తుంది. అదేవిధంగా అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షులు, ఒక డైరెక్షన్ ఇచ్చారు. మీరు కొత్త సభ్యుల్ని చేర్చుకోవాలి పార్టీలో అని చెప్పి వారు ఆదేశం ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశం మేరకు ఇన్ 2015 when we started the membership, 16 when we started the membership drive, మాకు అసలు ఎవరూ కూడా ఊహించలేదు ఇంత అనూహ్యమైన స్పందన వస్తుందని. 40 లక్షల మంది కొత్త సభ్యులు పార్టీలో చేరారు. ఓకే, బట్ ఈ 40 లక్షల మందిలో 25 లక్షల మందికి సంబంధించినటువంటి వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఫోన్ నంబర్స్, అడ్రసెస్ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. అమిత్ షా గారు ఏమన్నారు, తిరిగి వీళ్ళందరినీ కూడా మీరు కలవండి, పార్టీ విధానాలు చెప్పండి. బికాజ్ భారతీయ జనతా పార్టీ వాజ్ నాట్ అ ఫోర్స్ అంటిల్ నౌ వీఆర్ గ్రోయింగ్. కాబట్టి మీరు వెళ్ళి అసలు పార్టీ యొక్క సిద్ధాంతం ఏమిటి, పార్టీ ఏం చేస్తుంది, ఇంకా రాబోయే కాలంలో ఏ విధంగా రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏం చేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా వివరించి చెప్పమని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. దట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ టు డూ బికాస్ మొబైల్ నంబర్స్ మారిపోతాయి, అడ్రస్లు మారిపోతూ ఉంటాయి.
అట్ ద సేమ్ టైం వారు ఏమన్నారు, ఈ మధ్య కాలంలో బూత్ కమిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సహజంగా 2014 అయినా కూడా గెలిస్తే గాలివాటంగా గెలిచిపోయారు, బీజేపీ గాలి ఉంది, నరేంద్ర మోడీ గారు హవా ఉంది, గెలిచిపోయారు అని అన్నారు. సో గాలివాటం అనేది ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండదు. కాబట్టి సంస్థాగతంగా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాల మీద మీరు దృష్టి సారించండి, బూత్ స్థాయి నుండి కూడా పార్టీని మీరు స్ట్రెంథెన్ చేసుకుంటారండి అని చెప్పి ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు పార్టీ దాని మీదే దృష్టి పెట్టింది. అండ్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ లక్ష్యం కూడా 2019 సంవత్సరానికి ఒక బలీయమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాలి. ప్రతి కార్యకర్త ఆకాంక్ష కూడా అది. ఆ దిశగా మేము ప్రయత్నం చేసినా ఆ పైన భగవంతుడు అనుగ్రహం. 2019లో సింగిల్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా మ్యామ్ భారతీయ జనతా పార్టీకి? లేకపోతే జనసేనని కూడా కలుపుకుంటారా? లేకపోతే ఇక మళ్ళీ సేమ్ ఇంతకు ముందులాగా మిత్రపక్షాలని కలుపుకుంటారా? రాజకీయాలు అనేవి దే ఆర్ వెరీ వెరీ డైనామిక్. ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. సో 2019కి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. వీ విల్ సీ. బట్ డెఫినెట్గా ప్రస్తుతం మా దృష్టల్లా హౌ డు వీ స్ట్రెంథెన్ ద పార్టీ, హౌ డు వీ గో ఫార్వర్డ్. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని కూడా ఒకసారి చూసుకుంటే మ్యామ్, సౌత్ రీజియన్లో కర్ణాటకలో తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా లేదు. అలాగే మన బీహార్ ఎలక్షన్స్లో స్థానం కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు. అండ్ ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఆర్ డిసైసివ్ ఫోర్సెస్ అంటారు జనరల్గా. సో ఉత్తరప్రదేశ్ కూడా అటు ఇటు అయిందనుకోండి, ఏంటి అంటే వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ ఫోర్సింగ్? Still we will work towards strengthening the party, because ultimately we want the party to be strong. సో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు బీహార్లో ఓడిపోయావు, ఎలా ఓడిపోయావు? ఐడియాలజికల్గా అసలు ఎటువంటి యూనో కామనాలిటీ లేనటువంటి పార్టీస్ అన్నీ కలిసాయి అక్కడ. ఆర్జేడీ, లాల్ ప్రసాద్ గారు, నితీష్ గారు, యు నో హౌ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. కాంగ్రెస్ కలిసింది అక్కడ. సో దే వర్ ఫోర్సెస్ అక్కడ. సి ఒక వెరీ థిన్ లైన్. Why did the parties come together? What was their goal? To defeat BJP. But their goal or their focus was not on what do we do for the state. భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాబట్టి ద మహాగఠబంధన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ దే కేమ్ టుగెదర్. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా అది జరుగుతుంది. మోడీ గారు చెప్పారు, నీ తండ్రి మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. Why did those two parties come together? Their goal is let us defeat BJP. So ultimately people decide. That is the beauty of democracy. And people, I sincerely hope a pariniti ganaka unnatlaithe they will definitely hope for a party or a government that will actually give them development. Because Uttar Pradesh manandariki telusu akkada unnatuvanti paristhitulu abhiruddhiki enta dooranlo undo manandariki teliyanaటువంటి విషయం కాదు. One of the largest states. And in fact that is acting as a drag on the growth of our country అని చాలామంది ఆర్థికవేత్తలు విశ్వసిస్తారు. బికాస్ అక్కడ ఉన్నటువంటి లిటరసీ కావచ్చు, పావర్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కరప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హైగా ఉండి ప్రాబబ్లీ అది లేకపోతే 10%గా ఉండేదేమో మన జీడిపి గ్రోత్. బట్ వీఆర్ 7.6 నౌ అండ్ ప్రాబ్లీ 7. సో ఆ రకంగా ప్రజల్లో ఆ పరిణితి కూడా రావాలి. బట్ డెమోక్రసీ ఈజ్ వెరీ వైబ్రెంట్. బట్ మీరు చెప్పండి మ్యామ్, మోడీ గారికి వ్యతిరేకంగా శక్తులన్నీ కలుస్తున్నాయని అనుకుంటున్నారు ఏమన్నా? మీకు ఏమన్నా అటువంటి సూచనలు కనిపిస్తున్నాయా? అన్ని శక్తులు కలిసి మోడీ గారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా బీహార్లో జరిగింది అదే కదమ్మా మరి. ఈవెన్ మిగతా చోట్ల కూడా, మిగతా చోట్ల కూడా ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ దట్స్ అ ఛాలెంజ్ దట్ బీజేపీ విల్ హ్యావ్ టు ఫేస్. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉందనుకుంటున్నారా మీరు? యూపీ ఎలక్షన్స్లో ఇంట్రెస్టింగ్గా నాయకులు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుతున్నారు. ట్రేడింగ్ కమ్యూనిటీలో కొంతమేరకు దాని ప్రభావం ఉండొచ్చు, కానీ లోవర్ డౌన్ అంతగా ప్రభావం ఉన్నట్టుగా అయితే ఖచ్చితంగా అనిపించలేదు. బట్ డిమానిటైజేషన్ మీద ఆర్థికవేత్తల్లో సైతం దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. కొంతమంది వెరీ గుడ్ అంటున్నారు, కొంతమంది లేదు అంటున్నారు. సి మై ఓన్లీ అపీల్ ఇస్, మోడీ గారు డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, నల్ల కుబేర ఇళ్లలో వాళ్ళ కబర్డ్స్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని విచ్ వాజ్ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్, నేను సర్క్యులేషన్లోకి తిరిగి తీసుకొస్తానని చెప్పారు. ఇది అవినీతి నిరోధిస్తుందని కాదు, నల్లధనాన్ని ముందు నేను తీసుకురావాలి. ఎందుకు దాని మీద దృష్టి పెట్టారు? ఇవాళ 16.5 లక్షల కోట్ల రూపాయలు
నగదుగా మన దేశంలో చలామణి అవుతుంటే 14.5 లక్షల కోట్లు 1,500 రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయి. అండ్ ఆర్బీఐ సర్వే హ్యాస్ categorically said దట్ ఈ 1,000 రూపాయల నోట్లు ఏదైతే ఉన్నాయో చలామణిలో ఉన్నాయో వాటిలో 2/3 ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్ మనీ. 500 రూపీ నోట్స్లో చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయల నోట్లో 1/3 ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్ మనీ. ఇదంతా మేము సర్క్యులేషన్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఇండియా హ్యాస్ టు గ్రో అంటే మౌలిక సదుపాయాలు మనం దృష్టి పెట్టాలి. పవర్, రోడ్స్, రైల్వేస్, కనెక్టివిటీస్, పోర్ట్స్, హార్బర్స్ ఇవన్నీ చూడాలి మనం. అట్ ద సేమ్ టైం ఆర్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ విలేజెస్, హు ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ, వాళ్ళకి సంక్షేమాన్ని అందివ్వాలి. ఇవన్నీ అందివ్వాలంటే అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ ఉన్నటువంటి మనీని తీసుకొస్తే కానీ ఇవన్నీ కూడా ప్రజలకి చేసేటువంటి అవకాశం లేదు. కనుక డిమానిటైజేషన్ చేస్తున్నప్పుడు మోడీ గారు చెప్పింది నల్లధనాన్ని నేను సర్క్యులేషన్లోకి తీసుకొస్తాను. ఇవాళ ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలందరూ కూడా, మీరు ఎంత మేరకు తీసుకొచ్చారు, అంత డబ్బంతా వచ్చేసింది కదా, 14.5 లక్షలు కూడా వచ్చేసింది కదా, నల్లధనం ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆర్ మీరు నల్లధనం నల్ల కుబేర్లకు ఒక అవకాశం ఇచ్చేస్తారు నల్లధనాన్ని వైట్ చేసుకోవటానికి. అదే కదా మాకు కావాలంది, సర్క్యులేషన్లోకి తీసుకురావాలి. నల్లధనం తెల్లధనం కావాలనే కదా మా ఆకాంక్ష కూడాను. ఇవాళ అంత పెద్ద ఎత్తున బ్యాంకుల్లోకి అవి వచ్చినటువంటి నేపథ్యంలోనే పేదలు 9 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే 4% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తా అన్నారు. 12 లక్షలు పెట్టి పేదవాడి ఇల్లు కట్టుకుంటే 3% సబ్వెన్షన్ ఇస్తా అన్నారు. గర్భిణిగా ఉన్నటువంటి మహిళలకి 6,000 రూపాయలు గర్భిణికి డైరెక్ట్గా అకౌంట్లోకి మేము వేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పారు. రైతులకి 2 నెలలకు సంబంధించినటువంటి వడ్డీ మాఫీ చేస్తామని ఇవన్నీ ఎందుకు అనౌన్స్ చేశారు? బికాస్ ద మనీ హెస్ కమ్ బ్యాక్ ఇన్ టు సర్క్యులేషన్. ది అల్టిమేట్ గోల్ ఇస్ దట్. అవినీతి నిరోధించడానికి వేరే చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఏమిటి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమిటి, బేనామీ భూముల మీద ఇప్పుడు చట్టం, బేనామీ భూమి ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం ద లా వాజ్ పాస్డ్, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయలేదు. నిజంగా పొలిటికల్ విల్ ఉన్నట్లయితే దే వుడ్ హ్యావ్ డన్ ఇట్, కానీ చేయలేదు. టుడే వీ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. అదేవిధంగా బయట దేశాల్లో దాచుకున్నటువంటి నల్లధనం సిట్ని ఆల్రెడీ 2011 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అప్పుడు ప్రభుత్వానికి, మీరు ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేయండి, ఏ మేరకు నల్లధనం ఉంది బయట ఎలా తీసుకురావాలి దాని మీద దృష్టి పెట్టినంటే చేయలేదు. కానీ ఎన్డీఏ వచ్చిన తర్వాత వెంటనే సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. తర్వాత మోడీ గారు అనేక సందర్భాల్లో అవకాశం ఇచ్చారు, మీరు డిస్క్లోజ్ చేయండి, బయట ఉన్నటువంటి నల్లధనాన్ని కనుక మీరు డిస్క్లోజ్ చేస్తే 50% మీరు ట్యాక్స్ రూపంలో కట్టేసి ఆ ధనం మీరు వాడుకోండి అన్నారు. బట్ దెర్ వాజ్ అంత స్పందన లేదు. అదేవిధంగా బీడీఎస్ స్కీమ్ ఇచ్చారు, వాలంటరీ డిస్క్లోజర్ ఇస్తే ఎంతమంది 69,000 వచ్చింది, 69,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. వెరస్ నల్లధనం అంతకు మించి ఉంది మనకి. సో ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోనటువంటి నేపథ్యంలో ఇటువంటి డ్రాస్టిక్ చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఎవరితో చర్చించలేదు అని చెప్పి అది కూడా ఒక అభియోగంగా చెప్తారు. చర్చిస్తే అందరికి అవకాశం ఇచ్చేసినట్లే. బట్ ప్లస్ అట్ ద సేమ్ టైం ది ఇంపార్టెంట్ పీపుల్ తోటి చర్చించుకుని ఎందుకుంటారు? ఆర్బీఐ గవర్నర్ గా స్వయంగా చెప్పారు ఉర్జిత్ పటేల్ గారు. సో అరుణ్ జైట్లీ గారు చెప్పారు, కన్సర్న్ తో వాళ్ళతో చర్చించారు, అంతవరకే. అంతేగాని మనం బాహ్యంగా వచ్చేసి పేపర్ల ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా చర్చించాం కదా. ఇప్పుడు అదే విధంగా విపక్ష నేతలు ఏమంటారు, కొందరికి ఒక సందర్భంలో ఎవరికి చెప్పలేదు, నియంతలా వ్యవహరించారంటారు. రెండో వైపు ఏమంటున్నారు, కొంతమందికే చెప్పారు, వాళ్ళకి నల్లధనం తెలుపు చేసుకునే అవకాశం ఇచ్చారని అంటారు. దెర్ ఇస్ అ కాంట్రడిక్షన్. వారు చెప్పే దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. సో లెట్ us not play with the sentiments of the people. This is to do with the country, the welfare of the country, the future of the country. సో దీని ప్రభావం ఎలా ఉంటుంది, మీరు నిర్మాణాత్మకంగా దాని గురించి చర్చించాలి. ఇప్పుడు ఎస్ దీనివల్ల ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశం ఉంటుందని లెట్ us డిస్కస్. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ లూట్ అని అన్నారు. ఐ మీన్ నాకు మన్మోహన్ సింగ్ గారు తండ్రి అంతటి వ్యక్తి, నాకు ఐ లిటరలీ లుక్ అప్ టు హిమ్ లైక్ ఫాదర్ ఆఫ్టర్ ఫాదర్, చాలా గౌరవం. కానీ వారు ఆ మాట అనేటప్పటికీ నాకే చివుకుమంది. వాట్ ఈజ్ ఆర్గనైజ్డ్ లూటింగ్? యూపీఏ ప్రభుత్వంలో స్కామ్స్ ఎన్ని చూడలేదు మనం. వెంకయ్యనాయుడు గారు చాలా చక్కగా చెప్తారు, అంతరిక్షంలో ఉంది, భూమి మీద ఉంది, భూగర్భంలో ఉంది, నీటి మీద ఉంది, నీటి అడుగునుంది. ప్రతి విషయంలో ఏ కోణం నుండి తీసుకున్నా కూడా స్కామ్స్ జరిగి దాని మీద ఉపేక్షించిన తర్వాత ఆర్గనైజ్ లూటింగ్ ఏమిటండి?
ఇవాళ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు యూ షుడ్ బీ ఏబుల్ టు సే ఎస్ 4 years ఫ్రమ్ టుడే దీని యొక్క ప్రభావం ఇట్లా ఉండబోతుంది కాబట్టి అక్కడ మనం జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి. సో నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాలి, కానీ పార్లమెంట్ని జరగనివ్వకుండా విత్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. కానీ ఒక్క విషయం మేడం, మన్మోహన్ సింగ్ గారు కేవలం ఒక ప్రైమ్ మినిస్టర్ మాత్రం కదా, ఒకప్పుడు హీ వాజ్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్. ఆయన గొప్ప ఆర్థికవేత్త, ఆయనకున్న నాలెడ్జ్ ఫినాన్షియల్ విషయస్ మీద చాలామందికి కూడా లేదు. అలాంటి వ్యక్తి అలాంటి కామెంట్ చేశాడంటే అందులో నిజం లేకపోలేదు అని ఎవరు అనుకోరా? నేను అదే అంటున్నాను, నిర్మాణాత్మకంగా చెప్పండి. యా, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, షార్ట్ టర్మ్ ఎలాగుంటుంది, లాంగ్ టర్మ్ ఎలా. ఎస్, షార్ట్ టర్మ్లో అందరూ కూడా చెప్పేది మాట ఒకటి, 7.6% జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్పారు, 2% ఉంటుంది, 3% ఉంటుంది అని చెప్తున్నారు. బట్ యూ గో టు సే వీ మే నాట్ బి 7.6 బట్ వీఆర్ 7.4. సో అంత పెద్ద ఎత్తున అంత ఒక 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 దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటివి యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. బట్ జనరల్గా మేడం ఈ నిర్ణయం అనే కాదు, జనరల్గా కూడా ఎన్డీఏ అన్నది నామకే వస్తే మొత్తం మోడీ గారి చేతుల్లోనే పగ్గాలు ఉంటాయి, ఏకీకృత నాయకత్వం అని అంటుంటారు. ఆయన హీఈస్ ద వన్ హూ రన్స్ ఎవ్రీథింగ్, రన్స్ ద షో. ఆయన ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వరు, ఎంటర్ కానివ్వరు, ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్స్ లైక్ ఒక నియంతృత్వ ధోరణి అన్నది. డిమానిటైజేషన్ పక్కన పెట్టండి, మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఇది ఎంతవరకు, అంటే టు వాట్ ఎక్స్టెంట్ ఇస్ ట్రూ? యాజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అల్టిమేట్గా డెసిషన్ ఆయనే తీసుకోవాలి. ఓకే, డెసిషన్ ఆయన తీసుకోరు, పురంధరేశ్వరి తీసుకోరు. కానీ దాని మీద చర్చ జరగాలి. చర్చ ఏ స్థాయిలో ఆ చర్చ జరిగింది అనేది ఇంపార్టెంట్. అంతేగాని మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా డిసిషన్ నేను తీసేసుకున్నట్లయితే అది నియంత, అది ఏకీకృత నాయకత్వం మీరు ఏదైతే అన్నారో దానికి నిర్వచనం. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. క్యాబినెట్ మీటింగ్స్ జరిగినప్పుడు నేను జావడేకర్ గారితో మాట్లాడాను, నేను ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడాను, పీయూష్ గోయల్ గారితో మాట్లాడాను. ప్రతి ఒక్కరు కూడా చెప్పేదే చాలా ఓపెన్గా చర్చించుకుంటాం మేము. చివరికి టు ది ఎక్స్టెంట్ ఇఫ్ వి ఫీల్ ఇట్ ఈస్ రాంగ్, మేము రాంగ్ అని చెప్తాం. బట్ అల్టిమేట్ డెసిషన్ ది హెడ్ ఆఫ్ ద స్టేట్ విల్ హ్యావ్ టు టేక్. So we should know the difference there. Ultimately, yes, he should be decisive enough to take a decision. He should have conviction to take a decision. ఆ కన్విక్షన్ తోటి వారు తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము పార్టీలో కూడా వీ గో టు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ మీటింగ్స్కి వెళ్తాము, లేకపోతే ఈ కోర్ కమిటీస్కి వెళ్తాం. ఎక్కడా కూడా ఆయన నేను ఇది నిర్ణయం చేశాను, సో యు ఆల్ టో ద లైన్ అని ఎప్పుడూ ఆయన అనలేదు మాతో. there's open debate, there's open discussion, బట్ ఫైనల్గా ద డెసిషన్ ఇస్ టేకన్ బై హిమ్ అండ్ అమిత్ షా గారు. వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకుంటారు. లేకపోతే ఇంకా ఇండిసైసివ్నెస్ ఉంటే ఇంకా హౌ కెన్ యూ కాల్ యూర్ సెల్ఫ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్? మేడం మేజర్ డిఫరెన్సెస్ మీరు ఏది గమనించారు మన్మోహన్ సింగ్ గారికి మోడీ గారికి? No, I wouldn't want to say Manmohan Singh garu and Modi garu and Gadamma. Both are people with great integrity. Yeah. I cannot question the integrity but as of Prime Manmohan Ministers. Singh. At the same time, I cannot question the integrity of Shri Narendra Modi. But yes, there is more decisiveness. There is more decisiveness. You see more transparency, less of corruption. లేదు అని చెప్పి మనం యూటోపియన్గా మనం ఆలోచించలేదా? డెఫినెట్గా దేర్ ఇస్ లెస్ ఆఫ్ కరప్షన్. The ministers are doing their work, and I think that's very important for the country to grow. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మ్యామ్, మీ నాన్నగారి మీద బయోపిక్ చేయాలని బాలకృష్ణ గారు అనుకుంటున్నారు. మీరు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? అది సాధ్యమా? మై వ్యూవా లేకపోతే యువర్ వ్యూ, యువర్ టేక్, యువర్ ఒపీనియన్, ఎవ్రీథింగ్. సహజంగా మూవీస్ అంటే చలనచిత్రాలంటే ఒక ఊహాజనితమైనటువంటి ఒక కథ ఉంటుంది. అంటే జీవితంలో సమాజంలో మనం చూసేటువంటి సంఘటనలు దాంతో పొందుపరిచినా కూడా కథ అనేది ఒక ఇట్స్ అ క్రియేటెడ్ స్టోరీ. సో ఏ రకంగానే మనం దాన్ని మలుచుకోవచ్చు. కొన్ని సందర్భాలు మనకు తెలుసు, హీరో చచ్చిపోతాడు అని అనుకున్నది హీ సడన్లీ కమ్స్ బ్యాక్ లైవ్, సో యూ కెన్ చేంజ్ ఇట్. బట్ చరిత్ర మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి మెనూవరబిలిటీకి స్పేస్ అనేది ఉండదు. బికాస్ చరిత్రగా మనం ప్రజెంట్ చేయాలి. ఇవాళ రామారావు గారి జీవితం చరిత్ర, దాంట్లో దేన్ని కూడా మనం మార్చలేము. బికాజ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్టరీ, అండ్ దానివల్ల వచ్చే సమస్యలు కూడా చాలా ఉంటాయి మనం కనుక దాన్ని మెనూవర్ చేసుకోవాలి అని చెప్పి నేను భావించినట్లయితే.
రైట్ ఫ్రమ్ డే వన్, అంటే ఆయన చలనచిత్ర బయోపిక్ అంటే కేవలం ఆయన పుట్టడం, ఆయన జన్మించడం దగ్గర నుండి ఆయన చలనచిత్ర రంగం కాకుండా రైట్ రాజకీయం తుది శ్వాస వరకు కూడా చూపిస్తేనే అసలు ఆ సినిమాకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి బాలకృష్ణ గారు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడేం చేయాలో నాకు తెలుసు అని వారు అన్నప్పటికీ కూడా నిజమైన సార్థకత సినిమాకి అట్లా ఉంటేనే ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. సో ఆ సందర్భంలో హీ హ్యాస్ టు షో ఎవ్రీథింగ్. సో రైట్ ఫ్రమ్ ఇప్పుడు రాజకీయ, ఇప్పుడు చలనచిత్ర రంగం ఆఫ్ కోర్స్ దిస్ నో డిబేటబుల్ పాయింట్ ఎట్ ఆల్, బట్ రాజకీయ రంగానికి వచ్చేటప్పటికి దెర్ ఆర్ డిబేటబుల్ పాయింట్స్. సో ఏ రకంగా చూపిస్తారన్నది, సో ఆ స్థాయిలో తీయగలుగుతారా అనేది మనం వేచి చూడాలి. ఎస్పెషలీ వాస్తవాలు అయితే చూపించాలి. వాస్తవాలు చూపించకుండా మీరు బయోపిక్ అంటే అర్థం వాస్తవాలలో కొన్ని కఠోరమైన నిజాలు ఉన్నాయి. అవును. అండ్ ఆ టైంలో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ క్యాంప్ పాలిటిక్స్ జరిగినప్పుడు. సో ఎంతవరకు పోషించారు. సో ఆ నేపథ్యంలో నేను ఇందాక అన్నది అందుకనే యూ కెనాట్ చేంజ్, చరిత్రని మార్చలేవు. ప్రత్యేకించి ఇవి ఉన్నాయి అనుకోండి, రోజు ప్రతి సంఘటన ప్రజలకి తెలుసు. సో ఏమాత్రం మనం దాన్ని మార్చాలి చేర్చాలి అని మనం భావించినప్పటికీ కూడా దాని వల్ల ఉద్భవించేటువంటి కష్టాలు నష్టాలు చాలా ఉంటాయి. వీటన్నిటిని తట్టుకోవాలి. సో దెర్ ఇస్ నో ఛాన్స్, యూ హ్యావ్ టు షో ద పిక్చర్ యాజ్ ఇట్ ఈస్. ఒక విషయం చెప్పండి మ్యామ్, రాజకీయాలు అంటే జనరల్గా ఒక కుటుంబంలో ఎక్కువ మంది 10-15 మంది పిల్లలు ఉంటే ఆ పిల్లల మధ్యలో పోను రాను బంధుత్వం నుంచి ఒక స్థితికి వచ్చాక ఆస్తి తగాదాలు వస్తాయి. కొన్ని చోట్ల రకరకాల ఇమోషనల్ ఇష్యూస్ వస్తాయి. కానీ మీ ఫ్యామిలీకి వస్తే ఎక్కువ రాజకీయ విభేదాలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఎప్పుడైనా మీ రిలేషన్ని స్ట్రెయిన్ చేసిందా ఒకరితో ఒకరికి? డెఫినెట్గా దాని ప్రభావం డెఫినెట్గా రిలేషన్షిప్ మీద ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఆల్సో. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, I would fairly think that professional life should never interfere in your family life. Okay. Family life is totally different, your profession is totally different. ప్రొఫెషనల్గా ఏమైనా విభేదాలు ఉంటే కనుక అది ప్రొఫెషన్ వరకే మనం దాన్ని పరిమితం చేసుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేసే స్థాయిలో అది ప్రభావితం చేయకూడదు. నా వరకు నేను అట్లాగే నమ్మాను. టిల్ డేట్ ఐ గో విత్ దట్ కన్విక్షన్ ఓన్లీ. బట్ అవతల వ్యక్తుల మీద కూడా ఉండాలి కదా ఆలోచన, వారు కూడా ఆ దిశగా ఆలోచించుకుంటే అసలు ఇబ్బంది లేదు. ఎస్, ఇట్ హ్యాస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ నాకు ఫ్యామిలీలో, విచ్ ఇస్ వెరీ సాడ్. నేను ఇందాక చెప్పినట్టుగా అందరూ కావాలి, అందరూ కలిసి ఉండాలి, హాయిగా మనసు విప్పి మాట్లాడుకుని హాయిగా నవ్వుకునే పరిస్థితిలో మనం అందరం కలుసుకోవాలి అనేటువంటి మనస్తత్వం నాది. ఇది బాధాకరమైనటువంటి విషయం. బట్ ఎస్, ఇట్ హ్యాస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్స్. అంటే మీ ఒక్క ఫ్యామిలీయే సపరేట్గా ఉంటుందా మ్యామ్? అందరూ ఒకవైపు ఉన్నారా? ఎట్లా అంటే అట్లా అని కాదండి. దేర్ ఎనీథింగ్ టు బి డిస్కస్డ్, మేము అందరం అట్లా డిస్కస్ చేసుకుంటాము. బట్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాల మధ్యన డెఫినెట్గా ప్రభావం ఉంటుంది కదా, ఆ రకంగా ప్రభావం. ఎందుకన్నానంటే అందరూ తెలుగుదేశం పార్టీ, ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మీరు ఒక్కరే ఒక కాంగ్రెస్, బీజేపీ, సో మీ ఒక్కరే సపరేట్, వేరే ఆ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. అందుకని అడుగుతున్నాను, ఆ ప్రొఫెషన్నే ఈజ్ ఇట్ క్రియేటింగ్ దట్ ఇంపాక్ట్ అని? నో, లైక్ ఐ సెడ్, ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు భువనేష్ మా సిస్టర్, మా ఇద్దరి మధ్యన స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీబడి ఎల్స్. వి డిస్కస్ థింగ్స్ ఓపెన్లీ. ఎవరుంటే మంచి చెడులు మాట్లాడుకుంటాము, డిస్కస్ చేసుకుంటాము, అండ్ వి గో ఫార్వర్డ్. మీ ఇద్దరు ఒకప్పుడు ఎలా ఉండేవారు, మీరు భువనేశ్వర్ గారు? బాగుండేవాళ్ళు. ఐ మీన్, బట్ చాలా వరకు కూడా తను హైదరాబాద్లో చదివింది, నేను చెన్నైలో చదివేదాన్ని. సో దే వాజ్ నో డిస్టర్బెన్స్. గుడ్ సిస్టర్స్, ఇద్దరం కలిసి డాన్స్ నేర్చుకున్నాము, చెన్నవెంపటి సత్యం గారి దగ్గర శిష్యరికం చేసాము, భరతనాట్యం కూడా మేము ఇద్దరం కలిసి నేర్చుకున్నాం. సో దే ఇస్ నథింగ్ లైక్ దాట్. బట్ లైక్ ఐ సెడ్, ప్రొఫెషనల్ ప్రభావం అన్నది గివెన్ మీ అ ఛాన్స్, అది కూడా ఉండకూడదు అని నేను ఆకాంక్షిస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఇస్ దేర్. ఎప్పుడైనా ఇలాంటి ఇమోషనల్ డౌన్స్ వచ్చినప్పుడు మీరు వాట్ డూ యూ గో త్రూ మ్యామ్? అంటే మీరు అలోన్గా, మీరు ఒక్కరే ఉన్నప్పుడు, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు, ఎందుకు ఇలా జరిగింది, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అంటే వై ఇస్ ఇట్ దట్ ఐఎమ్ ఫేసింగ్ ఆల్ దిస్ అని అనిపిస్తూ ఉంటుందా? అప్పుడు ఫేర్ అండ్ స్క్వేర్లీ మనకు ఆలోచించే అవకాశం టైం లేదు ఫ్రాంక్గా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రస్థానంలో మనకి ఆ సమయం ఉండదు. బట్ ఎస్, ఒకవేళ అటువంటి ఆలోచనలు వస్తే కనుక
ఖచ్చితంగా కొంచెం బాధాకరంగానే ఉంటుంది. బట్ లైక్ ఐ సెడ్, దెర్ ఇస్ సంథింగ్ అబవ్ హ్యూమన్ కంట్రోల్ విచ్ వీ కాల్ ఫేట్ అంటానండి, డెస్టినీ అనండి. సో వీ ఆల్ గో బై దాట్. లేకపోతే రామారావు గారు ఓడిపోతారని ఏమన్నా అనుకున్నారా? రామారావు గారు మరణం ఎంత బాధాకరంగా ఉంటుందని అనుకున్నారా? ఫర్ అ మ్యాన్ ఆఫ్ హిస్ స్టేచర్. సో హౌ మచ్ ఆర్ వీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్? సో ఐ థింక్ దట్ కీప్స్ మీ గోయింగ్. బట్ నెక్స్ట్ తెలుగుదేశంలో నెక్స్ట్ నాయకుడిగా ఎదిగే అవకాశాలు బాలకృష్ణ గారికి ఉన్నాయనుకుంటున్నారా, లోకేష్ గారికి ఉన్నాయనుకుంటున్నారా? ద పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ అమ్మ, దట్ ద పార్టీ షుడ్ డిసైడ్. బయట నుండి మేము చెప్పలేం కదా ఈయన ఆయన అని చెప్పే అవకాశం లేదు. పార్టీ అంతా డిసైడ్ చేస్తారు ఎవరు నెక్స్ట్ మ్యాంటిల్ ఎవరికి ఇవ్వాలి అన్నది. అండ్ ఇట్స్ పార్టీ డిసిషన్. ఇప్పుడున్న ఈ రెండు ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలని మీరు ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక బీజేపీ నాయకురాలుగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. మీకేమనిపిస్తుంది 2.5 ఏళ్లలో ఈ రెండు ప్రభుత్వాలు చూసినప్పుడు? వాట్ డూ యూ థింక్, హౌ ఎఫిషియెంట్ ఆర్ దేర్? చాలా వరకు కూడా మేము ఆంధ్ర రాష్ట్రం మీదే మా ఫోకస్ ఉంటుంది. లార్జ్లీ విల్ బి మోర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, హౌ ఇస్ ద గవర్నెన్స్ దేర్, వెదర్ దిస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ రీచింగ్ ద పీపుల్ ఆర్ నాట్. దాని మీదే మాకు దృష్టి ఉంటుంది. కాబట్టి ఇటువైపు దృష్టి కేంద్రీకరించడం అనేది అంత ఇంపార్టెన్స్ ఇవ్వమని కాదు, బట్ టైమ్ వీ డోంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ టు దిస్. బట్ వెన్ ఐ టాక్ టు ద పీపుల్ హియర్ ఇన్ తెలంగాణ, అదే ఇక్కడ ఉన్నటువంటి బంధువులతో వల్ల దేర్ ఇస్ అ మోర్ డిసైసివ్ గవర్నమెంట్ అని చెప్పి అంటారు. బట్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ పాలసీస్లో లోటుపాట్లు ఉండొచ్చు, ఇంప్లిమెంటేషన్లో తేడాలు ఉండొచ్చు. అవన్నీ పొలిటికల్గా ఎత్తి చూపడానికి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ విల్ వర్క్. మీరు ఫ్యామిలీకి వచ్చే వరకు మీ మొత్తం బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో మీరు ఎవరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అయ్యేవారు మేడం? అంటే హూమ్ ఆర్ యూ, మీ బాండింగ్ ఎవరితో ఎక్కువ ఉండేది వెన్ యు ఆర్ యంగ్? When I was young. Yes. Frankly speaking, I think I'm close to everybody. Okay, but at the same time, yes, at different stages in your life, you have confidence and friends, whatever. It keeps changing in life. I was very close to Hari Krishna garu. మేమిద్దరం కూడా నెమ్మకూరులోనే కలిసి పెరిగాం. సో ఒక రకంగా తిట్టుకునే వాళ్ళం, కొట్లాడుకునే వాళ్ళం కానీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ద బాండింగ్ వాజ్ వెరీ క్లోజ్. దెన్ ఎస్, మోహన్ కృష్ణ గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ మోహన్ కృష్ణ గారు హైదరాబాద్లో చదువుతున్నటువంటి సందర్భంలో కూడా వీ యూస్ టు కీప్ టాకింగ్ రెగ్యులర్లీ, రైటింగ్ లెటర్స్ టు ఈచ్ అదర్. ఒక రకంగా ఆయన చెన్నైకి వచ్చి నన్ను బుల్లీ చేసేవారు. ఆయన ప్రాక్టికల్ బుక్స్ ఏవైతుంటే అవన్నీ కూడా నా చేత రాయించేవారు, ఆయన చేసేవారు కాదు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ వీ హ్యాడ్. బాలకృష్ణ ఇస్ వెరీ క్లోజ్. ఈజ్ మోర్ లైక్ a son to me laga. I mean, he's 1 year younger gani, but still, that kind of a feeling. Jay Shankar Krishna, my last brother, he's absolutely a child to me. Ippudu naaku na iddaru pillalu etlago, na aakar tammudu etlago. So various stages of life lo you have, but I'm blessed in the sense that కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఆ గౌరవాన్ని ఇస్తారు, ఆ ప్రేమను పంచుతారు. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్. అది నా పూర్వజన్మ సుకృతం కాబోలు. మీకు చిన్నమ్మ అని పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు? అమ్మతోటి ఎక్కువ నేను వెళ్ళాను. ఒకటి ప్రాబబ్లీ మై నేమ్ పురంధేశ్వరి అనేది ఇట్స్ వినన్నటువంటి పేరు అండ్ తొందరగా నోరు తిరగకపోవచ్చు. సో అది ఒక కారణం అవ్వచ్చు. కానీ అమ్మతో ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ నన్ను వెంట తీసుకెళ్ళేవారు. పార్టీలు ఫంక్షన్స్ కానివ్వండి, ఓళ్ళకి కానివ్వండి. ఐ యూస్ టు గో బికాజ్ ఐ వాజ్ ద మిడిల్ చైల్డ్. పిల్లల్లో చూసుకుంటే ఆడపిల్లల్లో నేను 2 కానీ బిడ్డలు సంఖ్యలోకి వచ్చేటప్పటికి నేను 6. సో ఐమ్ రైట్ ఇన్ ద సెంటర్. ఓకే. సో అటు పెద్దవాళ్ళతోటి ఉండేదాన్ని, ఇటు చిన్నవాళ్ళతోటి ఉండేదాన్ని. సో అమ్మ ఎక్కడికి వెళ్ళినా నేను అమ్మతోటి వెళ్ళటం, తిరగటం. సో అమ్మని పెద్దమ్మ అని పిలిచేవారు. అండ్ గబుకొని పక్కన నన్ను చూసేసి ఆ చిన్నమ్మ వచ్చింది అనేసేవారు. సో దట్ వాజ్ హౌ ఇట్ కైండ్ ఆఫ్ గేవ్ మీ దట్ నేమ్ చిన్నమ్మ అని. కాకపోతే నాన్నగారికి ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయి నివేదిత అని పేరు పెట్టాము. సో ఎప్పుడు అనేవారు, అమ్మ నువ్వు దాన్ని తగ్గించేసి నివి అని, నివిలు అని ఇట్లా పిలవద్దు, చక్క ఫుల్గా నివేదిత అని పిలువు అని. సో నాన్నగారు బహుశా అది ఇష్టమేమో పురంధేశ్వరి అని పిలవాలని. బట్ యాజ్ ఐ సెడ్, నోరు తిరగకపోవటం, అమ్మతో తిరగటం. సో అందుకని ముద్దు పేరు. బట్ మీ పేరులో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. పురంధేశ్వరి అంటారు కొంతమంది, పురంధీశ్వరి అంటారు, పురంధరేశ్వరి. అసలు ఏది, వాట్ ఈస్ అవర్ యాక్చువల్ నేమ్? యాక్చువల్లీ నాన్నగారు పురంధరేశ్వరి అని పెట్టారు. పురంధరేశ్వరి, ఈశ్వరి కాదు.
పురంధరీశ్వరి ఓకే పెట్టారు. బట్ వెన్ స్కూల్లో నా పేరు నమోదు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇట్స్ మిషనరీ స్కూల్, సో బీయింగ్ నేమ్ తో ఫెమిలియారిటీ లేకపోవడం కావచ్చు, వాట్ ఎవర్, పురంధేశ్వరి అని చెప్పి రిజిస్టర్ అయిపోయింది స్కూల్ రిజిస్టర్స్ లో. సో అందుకని పీపుల్ కంటిన్యూ కాలింగ్ మీ పురంధేశ్వరి. సో పురంధేశ్వరి అని పిలుస్తారు, రాయటం కూడా పురంధేశ్వరి అనే పెట్టేశారు. మ్యామ్, అసలు రాజకీయాల్లోకి రాకముందు మీకు అసలు రాజకీయాలు అంటే ఏంటి, అసలు ఏంటి, అందులో ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, అసలు అవగాహన కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఓన్లీ మీరు ఫోకస్ వాజ్ ఆన్ యువర్ ఫ్యామిలీ. బట్ ఈ 13-14 ఏళ్లలో మీరు ఐ థింక్ అమేజింగ్గా ఇవాల్వ్ అయ్యారు యాజ్ అ పొలిటీషియన్. అండ్ ఫస్ట్ టైం వెన్ యూ యాక్చువల్లీ మీరు పార్లమెంట్లో స్టెప్ చేసినప్పుడు మొట్టమొదటి రోజు మీ ఆ అనుభవం ఏమైనా గుర్తుందా? How was it? It's an unforgettable moment because the highest house of democracy లోకి కాలు పెడుతున్నప్పుడు ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాలయంలోకి వెళ్తున్నాను అనేటువంటి ఒక అనుభూతి. అండ్ స్పెషలీ ఇది దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి హైయెస్ట్ హౌస్. సో అక్కడికి వెళ్తున్నాను అంటే ఎంత గౌరవభావంతో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, నిజంగా ఆ రకమైనటువంటి గౌరవభావంతో మొట్టమొదటిసారి నేను పార్లమెంట్లోకి అడుగుపెట్టడం. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రామారావు గారు బిడ్డగా ప్రతి ఒక్కరు ఆ గౌరవాన్ని నాకు ఇచ్చారు, ఇంక్లూడింగ్ అద్వానీ గారు, వాజ్పేయి గారు, ప్రతి ఒక్కరు కూడా. ఎస్, సోమనాథ్ చటర్జీ గారు, వారందరూ రామారావు సాబ్ కి బేటీ అనే నన్ను, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, వీరందరూ ఆ రకమైనటువంటి గౌరవాన్ని సొంత బిడ్డలాగా వారందరూ ఆ స్థాయిలో నన్ను గౌరవించారు. బట్ వెన్ ఇట్ కేమ్ టు డిబేట్స్, పార్లమెంట్ మినిస్టర్ చుట్టూ తిరిగేదాన్ని బొంగలాగా, నాకు ఛాన్స్ ఇవ్వండి మాట్లాడటానికి. అక్కడ యూజువల్ ఏమవుతుందంటే 543 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న పార్టీస్కి వారి స్ట్రెంగ్త్ మేరకే వారికి టైం కేటాయించడం జరుగుతుంది. సో సహజంగా ఒక పావుగంట ఇచ్చారనుకోండి, దాంట్లో చాలా వరకు సీనియర్ నేతలకి టైం ఇస్తారు, ఎందుకంటే దే ఆల్రెడీ బీన్ ఇన్ ద హౌస్, దే నో హౌ టు స్పీక్, కాబట్టి వాళ్ళకి ఇస్తారు. సో కొత్తగా వెళ్ళినటువంటి సభ్యులకి ఆ మేరకు సమయం కేటాయించడం అనేది జరగదు. బట్ నేను రెగ్యులర్గా వెళ్ళి నేను అడిగేదాన్ని ప్రతి విషయం, నేను మాట్లాడతాను అన్నప్పుడు టైం లేదు, యూ హ్యావ్ టు వెయిట్ అని గట్టిగా చెప్పేవారు. బాధ కలిగేది, మన ఆఫ్టర్ ఆల్ వీఆర్ హౌస్ ఇన్ ద హౌస్ టు స్పీక్ కదా అనుకునేదాన్ని. ఒకసారి ఇట్స్ ఇన్ ద ఈవినింగ్ 7:30 ఆల్మోస్ట్, అగ్రికల్చర్ బడ్జెట్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు గబుక్కున్న పార్లమెంట్ అఫేర్స్ ప్రియరంజన్ దాస్ మున్షి గారు నా దగ్గరికి వచ్చి పురంధేశ్వరి స్పీక్ అన్నారు. అన్నా సార్, నేను అడిగినప్పుడు మీరు ఇవ్వలేదు, ఇప్పుడేమో ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, నా నోట్స్ నా దగ్గర లేవు, నేను ఎట్లా మాట్లాడతానంటే సమయం లేనప్పుడే వచ్చి మా మీద వదిలేస్తారు, సమయం ఇచ్చినప్పుడే మాట్లాడరని కొంచెం విసుక్కున్నారు. దట్ గేవ్ మీ దట్ పట్టుదల, ఎస్ ఐ మస్ట్ స్పీక్, మాట పట్టడం ఎందుకని. సో మై ఫస్ట్ స్పీచ్ వాజ్ అన్ అగ్రికల్చర్ అండ్ ఐ గాట్ అన్ అప్రిసియేషన్ నోట్ ఫ్రమ్ శరద్ పవార్ గారు, వెల్ స్పోకర్. సురేష్ ప్రభు గారు శివసేన ఎంపీగా హౌస్లో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత ఆయన గబగబా వెనకాల పరిగెత్తుకొచ్చి మేడం అని పిలిచి యూ స్పోక్ వెరీ వెల్ అన్నారు. మన సచిన్ పైలట్ గబగబా ఆయన సీట్ నుండి లేచి వచ్చి భుజం తట్టి, పురంధేశ్వరి యూ స్పోక్ సో వెల్ టుడే, కెన్ యూ రియలీ స్పీక్ అని నవ్వారు. బికాస్ ఐ యూజువల్లీ యూస్ టు డూ మై వర్క్ అండ్ గెట్ బ్యాక్ హోమ్. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఐ గాట్. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ దట్, once a confidence create aithe, yes, this member can speak, and a confidence create aithe, they give you chances, and I was given an opportunity to speak. వెంకటేశ్వరరావు గారి ఎక్స్పర్టీస్ ఎప్పుడైనా మీకు హెల్ప్ అయ్యాయా? అంటే వెన్ యూ యాక్చువల్లీ పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన దగ్గర టిప్స్ తీసుకోవడం? No, he strongly believed that you should learn yourself. Okay. బికాజ్ ఆయన ఏదో చెప్పి నా మైండ్లోకి అది ఇంప్లాంట్ చేసేసి అదే కోణం నుండి నేను ఆలోచించడం అనేది ఆయనకి అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు కూడా ఇష్టం లేదు. బికాజ్ ఈవెన్ అట్ హోమ్ ఈ రోజు కూడా ఇఫ్ దేర్ సంథింగ్ ఇన్ ద పేపర్, సంథింగ్ ఇన్ ద న్యూస్, వీ డిబేట్ ఇష్యూస్, వీ ఆర్గ్యూ, may end up in fights, that is a different issue, but we definitely debate a thing. అట్లాగే మొదటిసారి నేను రైల్వే బడ్జెట్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చేసి ఇంత చెప్పి, నేను రైల్వే బడ్జెట్ మీద మాట్లాడుతున్నాను, దీస్ ఆర్ ది ఇష్యూస్ దట్ ఐమ్ గోయింగ్ టు రేజ్, ఈ రకంగా స్టార్ట్ చేయబోతున్నాను, ఈ రకంగా ఎండ్ చేయబోతున్నాను. ఇట్స్ వై యూ టెలింగ్ మీ, నువ్వు పార్లమెంట్లో మాట్లాడాలి, నువ్వు ఆలోచించుకో, యూ షుడ్ నో వాట్ యు ఆర్ స్పీకింగ్. సో ఆ రకంగా స్పూన్ ఫీడింగ్ చేసేవారు కాదు, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ దేర్ as సపోర్ట్ ఫర్ మీ. యూ టెల్ మీ, యా ప్రాబబ్లీ ఇది ఉందేమో, ఆలోచించు, ఆ రకంగా. సో ఇట్ వాజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ యాజ్ వెల్ యాజ్ అ సపోర్ట్. కానీ చూడండి మేడం, రాజకీయాల్లోకి వచ్చిన 1 yearకే
మీకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది 2005 అనుకుంటా. 2005. జనరల్గా అసలు ఆన్ వాట్ బేసిస్ ఇస్తారు మ్యామ్ బెస్ట్ పార్లమెంటేరియన్ అంటే ఏంటి? దే లుక్ ఎట్ ఇప్పుడు పార్లమెంట్లో వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయి. క్వశ్చన్ అవర్ ఉంటుంది, 0 hour ఉంటుంది, దెన్ 193 ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. లేకపోతే ఎవరైనా మాట్లాడుతుంటే మనం లేచి ఇంటర్వెన్షన్స్ చేయటం. సో యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద పార్లమెంట్ మీద దృష్టి పెడతారు. బిహేవియర్ అది కూడా ఉంటుందా కౌంటెడ్? బిహేవియర్ ఇస్ కౌంటెడ్. అందుకనే టైటిల్ నాకు బాగా ద సైలెంట్ పార్లమెంటేరియన్ విన్స్. అవునా? బికాజ్ ఐ నెవర్ యూస్ టు టాక్ మచ్, కూర్చునేదాన్ని వినేదాన్ని అంతవరకే ఉండేది. సో బయట సెంట్రల్ హాల్కి వచ్చినప్పుడు కూడా జస్ట్ ఐ యూస్ టు సిట్ అండ్ లిసన్ టు ఎవ్రీబడి. సో అందుకనే దే సెడ్ ద సైలెంట్ పార్లమెంటేరియన్ అని. సో యువర్ బిహేవియర్ చూస్తారు, ఎవ్రీథింగ్ దే వాచ్ ఎవ్రీథింగ్. సో బేస్డ్ ఆన్ దట్ దే గేజ్ హూస్ ది కొత్తగా వచ్చిన పార్లమెంటేరియన్స్లో హూస్ ద గుడ్ వన్. అండ్ ఐ బీన్ ఫార్చునేట్ దట్ దే డిస్కవర్డ్ మీ. మీ పొలిటికల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మ్యామ్ మీకు? అంటే ఇప్పటివరకు కూడా మీరు కంటిన్యూ చేస్తూ వాళ్ళతో ఫ్రెండ్షిప్? శరద్ పవార్ గారు అమ్మాయితో మాట్లాడతాను, కరుణానిధి గారు అమ్మాయితో మాట్లాడతాను. ద ఫ్రెండ్షిప్ కంటిన్యూ. ఓకే. సో వెంకటేశ్వరరావు గారికి మీకు మధ్య ఉన్న రిలేషన్, ఆ బాండింగ్ గురించి చెప్పండి. ఎందుకంటే నేను విన్నది మీది ప్రేమ వివాహం అని విన్నాను, నిజమేనా? ప్రేమ వివాహం అంటేనమ్మా మా అన్నయ్య గారికి వారి సిస్టర్ని ఇవ్వటం జరిగింది. మాది కుండ మార్కెట్ అన్నమాట. సో సహజంగా వెన్ యూ నో ద ఫ్యామిలీ ఈజ్ వెరీ వెల్, పెద్దలు మాట్లాడుకుంటారు కదా, ఆ ఇంట్లో ఆ అబ్బాయి ఉన్నాడు, ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉంది అనేది. సో ఎక్కడో దట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్ అన్ ఇంప్రెషన్ ఇన్ యువర్ మైండ్ ఎస్ వెల్. అంతేగాని ఇట్ వాజ్ నాట్ లైక్ ఏదో లవ్ అట్ ఫస్ట్ సైట్ ఆ రకమైనటువంటి ఇది కాదు. అండ్ పెద్దలు కూడా దే ఆల్సో థాట్ దట్ ఎస్ ద టూ ఫ్యామిలీస్ ఆర్ ఫేర్లీ గుడ్ ఇనఫ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నారు. ఇద్దరు బాగానే ఉంటారు అనుకున్నారు. సో దట్ వాజ్ హౌ వి గాట్ మ్యారీడ్. బట్ మీరెప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకోలే? పెళ్లి చేసుకుందాం చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ వి న్యూ దట్ ఇట్ వుడ్ డెఫినెట్లీ పర్కులేట్ ఇంటూ మ్యారేజ్, రిజల్ట్ ఇన్ మ్యారేజ్ అని. బట్ ఎస్ ఇట్ గ్రోస్ విత్ ఏజ్, ఇట్ గ్రోస్ విత్ ఇయర్స్ ఆల్సో. వెన్ యూఆర్ యంగ్ your priorities are very different. Then when you're middle aged, it's very different. Then when you get older, again it changes. But I must say that my relationship has grown very positively. ఒకటి అనుకుంటాం, పెళ్ళైన తర్వాత దానికి భిన్నంగా you see situations around you. Then how do you handle it? Then when you come to a certain age, your children are there on the scene. So how do you handle your children and your family? So frankly speaking, it's a maturing process for a woman. Yeah. And there how the spouse supports you is very, very important. And I've been very fortunate in that sense. So like I said, even to this day we discuss things. There's nothing that can be hidden between the two of us. We have had our ups, we have had our downs, but we've handled it well అని నేను అనుకుంటున్నాను. బట్ ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఒకవేళ ఇష్యూస్ అంటూ ఉంటే, గొడవలు అంటూ జరిగితే, ఒక పీక్ స్థాయి వరకు వెళ్ళుంటే అది ఏముంటుంది? పాయింట్స్ ఏంటి? దేని మీద ఎక్కువ మీ ఇద్దరు గొడవ పడేవారు యూజువల్గా? నార్మల్ అంటే ఇంటికి కుటుంబానికి కపుల్కి తేడా ఉంటుంది కదమ్మా. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద ఉమెన్ థింగ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద మ్యాన్ థింగ్స్. నన్ను అడుగుతున్నారు, వెంకటేశ్వరరావు గారు కూడా చాలా ఉండుండొచ్చు. అదే సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. సో యూ కెనాట్ సే దట్ వన్ ఇష్యూ అని కాదు, there will be issues. అంటే నేను అనేది జనరల్గా పిల్లల విషయంలో గొడవ పడుతుంటారు యూజువల్గా వైఫ్ అండ్ హస్బెండ్. అక్కడ ఏమవుతుందంటే ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఐ విల్ వాంట్ మై చైల్డ్ టు డూ మెడిసిన్ అంటే నో, ఐ విల్ వాంట్ హిమ్ టు గో ఇంటూ ఇంజనీరింగ్ అని అనుకోవచ్చు. సో అక్కడ ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్, డిబేట్, గొడవలు, ఫైట్స్ జరగవచ్చు. బట్ హౌ మెనీ ఆఫ్ us sit and think, what if he becomes a doctor, what if he becomes an engineer? That kind of a logical thing. ఇప్పుడు చాలా చక్కగా మా అమ్మగారు ఏం చెప్పేవారంటే, హీటెడ్ మూమెంట్స్లో కోపం వచ్చినప్పుడు, నీ కోపం రావచ్చు, బాబు కోపం రావచ్చు, డోంట్ ఆ హీట్లో ఉన్నప్పుడు, ఆ కోపంలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఆర్గ్యూ చేసుకోవద్దనేవారు. ఇప్పుడు ఆయనకు చెప్పలేకపోవచ్చు, బట్ మై మదర్ యూస్ టు టెల్ మీ, సో ఒకవేళ బాబు కోపం వచ్చింది అనుకో, ఏదన్నా అన్నారనుకో, ఆ మినిట్కి నువ్వు ఊరుకో. వెన్ హీఈస్ మోర్ సేనర్, కొంచెం కోపం తగ్గి కొంచెం కామ్గా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, మీరు అప్పుడు ఆ మాట అన్నారు కానీ జరిగిన విషయం ఇది, సో అట్లా కాదు ఇట్లాగో నేను అనుకుని చేశాను అని చెప్పి నువ్వు చెప్తే హీ విల్ రిసీవ్ ఇట్ బెటర్ అనేవి. ఐ ఫాలోడ్ ఇట్. ఐ మీన్ ఐ థింక్ పేరెంట్స్ ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ అన్కాన్షియస్లీ ఐ బీన్ టెలింగ్ మై చిల్డ్రన్ ఆల్సో ద సేమ్ థింగ్, సో
ఆ రకంగా వీ షుడ్ నో హౌ టు హ్యాండిల్, అండ్ ఫార్చునేట్లీ వీ మెచ్యూర్డ్ వెల్ ఓవర్ ది ఏజెస్. ఇట్స్ గోయింగ్ స్ట్రాంగర్ అని నేను అనుకుంటున్నాను. నాన్నగారి సినిమాలు అన్నీ చూసారమ్మా? చాలా వరకు దాదాపుగా చూసారు. చాలా. మీ ఫేవరెట్ ఏంటి? ఏమి ఇష్టం మీకు? ఏ సినిమాలు అంటే చాలా ఇష్టం? కృష్ణ పాండవ్యం నాకు చాలా ఇష్టం. దాంట్లో అసలు ఫస్ట్ కృష్ణుడిగా ఆయన కనపడినప్పుడు అసలు ఆహార్యం కావచ్చు, ఆ మొహం కావచ్చు, అమేజింగ్లీ బ్యూటిఫుల్. అండ్ గుండమ్మ కథ చాలా ఇష్టం, ఇప్పటికి కూడా చూస్తాను నేను. మిస్ అమ్మ కథ, ఇవన్నీ దే క్లాసిక్స్. కన్యాశుల్కం అసలు దట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ నాన్నగారు's క్యారెక్టర్, బట్ హీ లివ్డ్ ద క్యారెక్టర్. అదేవిధంగా బడి పంతులు సినిమా ఉంటుంది నాన్నగారిది, ఒక ఏజ్డ్ స్కూల్ టీచర్గా. మరి ఆ కళ్ళజోడు పగిలిపోతే ఆ పగిలిపోయిన కళ్ళజోడుని యూజ్ చేసుకుని హీ రీడ్స్ హిస్ వైఫ్స్ లెటర్. ఇట్స్ అమేజింగ్. ఐ థింక్ హిస్ ప్రవస్ ఇస్ సింప్లీ బియాండ్ కంపారిజన్, అండ్ దేర్ సో మెనీ మూవీస్. ఎలాంటి బంధం ఉండేది మ్యామ్ మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య? మీ అమ్మగారు భయపడేవారు ఆయన అంటే, లేకపోతే ఎలా ఉండేది వాళ్ళిద్దరు? భయం లేదమ్మా, ఖచ్చితంగా భయం లేదు. లైక్ జనరల్గా ఆయన అంటే అందరూ భయపడుతుంటారని విన్నా. అది గౌరవంతో వచ్చేటువంటి రిజర్వేషన్ కానీ అది భయం అని చెప్పి నేను భావించాను. ఇప్పుడు నాన్నగారు వస్తున్నారంటే మేమందరం కూడా ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని గవ్వ కాలు దించుకుంటాం, అది భయం అని కాదు కదా, అది వారి పట్ల ఉన్నటువంటి గౌరవం. సో ఆ రకమైనటువంటి గౌరవం ఉండేది నాన్నగారు అంటే ఖచ్చితంగా. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా చాలా చక్కగా హ్యూమరస్గా అప్పుడప్పుడు సన్నగా జోకులు వేస్తా. బట్ ఆయన నవ్వేవారు కాదు, మాకు నవ్వాలో వద్దో అర్థమయ్యేది కాదు, బికాజ్ ఆయన నవ్వేవారు కాదు కాబట్టి. బట్ నాన్నగారికి అమ్మకి చాలా చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది. ఒకరినొకరు చాలా చక్కగా అర్థం, ఎస్పెషలీ మై మదర్ చాలా అసలు నాన్నగారిని అర్థం చేసుకుంటే. సహధర్మచారిణి అంటే ప్రాబ్లీ అంటే ఇతరుల్ని నేను కించపరుస్తున్నాను, ఆవిడ దగ్గర నుండి చూశాను కాబట్టి నేను అంటున్నాను. ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ తనుకుంటూ వస్తున్నటువంటి మాటలు అవి. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు కూడా నాకు ఇది అవసరం అని చెప్పడం మేము ఎప్పుడు వినలేదు, కానీ ఆయన అర్థం చేసుకుని ఆయనకు అనుగుణంగా మా అమ్మగారు నడిచేవారు. నాన్నగారు ఉదాహరణకి నాన్నగారు ఈటింగ్ డైటరీ హ్యాబిట్స్ చాలా విలక్షణంగా ఉండేవి. ఒకసారి హీ వుడ్ గో ఆన్ హై ప్రోటీన్ డైట్, ఓన్లీ చికెన్ ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా ఉండేది. ఒక నెల రోజులు తిన్న తర్వాత హీ వుడ్ జస్ట్ లుక్ ఎట్ మై మదర్ అండ్ సే, తారకం నాకు చికెన్ తినాలని లేదు అనేవారు, అంతే. షీ వుడ్ ఇమీడియట్లీ చేంజ్ ఇట్ టు తోటకూర వెల్లుల్లిపాయ. నేను అసలు చెప్పవలసిన అవసరం లేదు. అలాగే ఆయన వస్తున్నారంటే ఇందాక చెప్పినట్టు గబగబా ఆయనకి రాతి చెంబులో నీళ్లు తాగటం అనమాట, రాతి చెంబులో నీళ్లు తీసుకెళ్ళడానికి అందివ్వటం. షీ వాజ్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ఫర్ మై ఫాదర్, అసలు ఇంట్లో మా కుటుంబానికి బైండింగ్ ఫ్యాక్టర్ ఇస్ మై మదర్. 11 మంది బిడ్డలు, ఏనాడు కూడా మాకు ఇది లేదు అని చెప్పి మేము మా అమ్మకి చెప్పిన దాఖలాలు అట్లా సమకూర్చేసేవారు అనమాట. అంటే ప్రతి ఒక్కరి అవసరాన్ని గుర్తించేవారు. అదేవిధంగా బంధువులు వస్తే వాళ్ళకి ఏ రకంగా, చివరికి ఆవిడ చనిపోతూ కూడా ఇంకా రేపు చనిపోతాను డెలిరియస్ స్టేజ్లో ఉన్నప్పుడు మేమందరం హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే షీ వుడ్ సే, అందరేంటి ఇక్కడ ఉన్నారు, చుట్టాలు వస్తున్నారు ఇంటికి, ఉతికిన బెడ్షీట్స్ వేసారా లేదా, అప్పుడా లేపి పెట్టారా లేదా. దట్ వాజ్ హర్ థింకింగ్ అనమాట. సో షీ వాజ్ అన్ అమేజింగ్ లేడీ. చాలామందికి ఆవిడ గురించి తెలీదు. షీ వాజ్ అన్ అమేజింగ్ లేడీ. నాకేమనిపిస్తుందంటే మీ మదర్ ఈజ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఉమెన్ ఇన్ ద ప్లానెట్ అనిపిస్తుంది. అంటే అంత అందమైన భర్తకి భార్య. ఎవ్రీబడి అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అంటే ఇస్ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్. అంత మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ వైఫ్గా ఉండటం అంటే అసలు అది సంథింగ్ విచ్ ఇస్. మా నాయనమ్మ గారు చాలా గర్వంగా చెప్పుకునేవారు, నాకు ఇద్దరు కొడుకులు, చాలా, మా చిన్నాన్నగారు కూడా చాలా అందంగా ఉంటారు. అయితే ఆవిడ అనేవారు మాతోటి, మా చిన్నతనంలో అనేవారు అనమాట, నేను సద్దన్నంలో గర్భిణిగా ఉన్నప్పుడు సద్దన్నంలో అంటే ఇంచుమించు నీరు కారి వాసన వచ్చేటువంటి అన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకుని తినాలని అప్పుడు అనిపించేది. క్రేవింగ్స్ ఉంటాయి కదా, సో అట్లా తిన్నాను కాబట్టి చాలా అందమైన పిల్లలు పుట్టారు, మీరు కూడా అట్లాగే తినండి. మేము నవ్వేవాళ్ళు, అమ్మ అందం పక్కన పెట్టండి, పాచిపోయిన అన్నం మేము అట్లా తింటామని నవ్వేవాళ్ళు. అదేవిధంగా మా అమ్మగారు చెప్పేవారు, సహజంగా చంద్రకాంత పువ్వులతోటి భగవంతుడికి దేవుడికి పూజ చేయొద్దని పెద్దలు చెప్తారు, వాట్ ఎవర్ బీ ద సైంటిఫిక్ రీజన్. కానీ మా అమ్మగారికి చంద్రకాంత పువ్వులు అంటే చాలా ఇష్టం. మా నిమ్మకూరులు కానివ్వండి, మెడ్రాస్లో ఇంట్లో కూడా అక్కడక్కడ చంద్రకాంత మొక్కలు పెట్టేవారు అనమాట, ఎందుకని షీ హ్యాడ్ లవ్ ఫర్ దట్ ఫ్లవర్. సో ఆ చంద్రకాంత పువ్వులతోటే మా అమ్మ పూజ చేసేవారంట తను చిన్నప్పుడు. అందుకని అంత అందమైన భర్త దొరికాడని చెప్పి అమ్మగారు కూడా చాలా మురుపంగా చెప్పుకునేవారు అనమాట. బట్ డెఫినెట్లీ షీ ఈజ్ వెరీ లక్కీ, బికాజ్
కేవలం ఆయన ఆహార్యం, ఆయన అందం అని మాత్రమే కాకుండా నైస్ పర్సన్. అందరి చేత నా అనిపించుకుని, అందరి చేత ప్రేమింపబడి, అందరి చేత ఇంత పెద్ద స్థాయిలో గౌరవాన్ని అందుకునేటువంటి వ్యక్తికి భార్య అనేది నిజంగా ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ హర్ అండ్ షీఈ్ రియలీ లక్కీ. మీరు కూడా అడపాదడపా ఒకటి అరా చంద్రకాంత పూలతో పూజ చేశారా ఏంటి? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా అన్ఫార్చునేట్లీ ఆవిడ చెప్పినట్టు ఫాలో అవ్వలేదు కాబట్టి అంత అందం రాదు. బట్ యా, ఎందుకంటే వెన్ వీవర్ ఇన్ అవర్ కాలేజ్ మేము అనుకుంటున్నారు అంతే పాలిటీషియన్స్లో కూడా ఇంత అందమైన పాలిటీషియన్స్ కూడా ఉంటారా, దిలీప్ వెంకసర్కర్ లాగా ఉన్నారే, ఇలా వీ యూస్ టు టాక్ అండ్ వెన్ వీవర్ ఇన్ కాలేజ్ అనమాట. మా అమ్మగారి గురించి, అమ్మ నాన్నగారు అంత రంగు ఉండేవారు కాదు, సావంసాయ, బట్ షీ హ్యాడ్ వండర్ఫుల్, మంచి కళ, చాలా కళగా ఉండేవాళ్ళు అనమాట అమ్మగారు. సో మా పెళ్ళి సెటిల్ అయిన తర్వాత అదే ఓకే అనుకున్న తర్వాత అమ్మ వెళ్ళి దగ్గర నుండి, అప్పటి వరకు వెంకటేశ్వర గారు ఇంటికి వచ్చేవారు, బికాజ్ వారి సిస్టర్ మా వదిన కాబట్టి ఇంటికి వచ్చేవారు, వెళ్ళేవారు, కానీ దగ్గర నుండి ఆ కోణం నుండి చూడరు కదా. ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో అమ్మ దగ్గరగా వెళ్ళి పరిశీలించి చూసి తిరిగి వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, రంగు తక్కువగానే అందంగానే ఉన్నాడమ్మా. సో ఐ గెస్ మీతో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చెప్పారా మ్యామ్ హీ రిజెంబుల్స్, ఇప్పుడు ఏం చెప్పినట్టు ఒక క్రికెట్ స్టార్ వెంకసర్కర్ అని ఇట్లా పోలికలతో చెప్పలేదు, కానీ ఎస్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ లుకింగ్ అని చాలా మంది ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ దట్ యునో ఇన్సెక్యూర్, ఇది వరకు ఉన్నంతగా ఇప్పుడు మనం విల్ ఫీల్ హ్యాపీ నా. అప్పుడు ఉండేది కొంచెం లేదు. యాక్చువల్లీ మనిషి యొక్క యూనో నేచర్ని బట్టి ఆ ఇన్సెక్యూరిటీ, ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ ఇన్సెక్యూర్ అబౌట్ వెంకటేశ్వర గారు ఎట్ ఆల్, బికాస్ ఆ రకమైనటువంటి ఆలోచన కానీ లేకపోతే క్యారెక్టర్ కానీ ఉన్న మనిషి కాదు. సో మేము అడుగు అడుగున ఆయన అలా కనిపెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి మేబీ ఆయన చాలా ఒక వాక్యూమ్ క్రియేట్ అయి ఉంటుంది ఆయన లైఫ్లో. మిస్ అయి ఉంటారు బాగా. మీకు ఒక విషయం చెప్పాను, దట్ ఈస్ వై ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ హిస్ డిసిషన్. వీ కెన్ డిబేట్ హిస్ చాయిస్, బట్ ఆయన డిసిషన్లో 2-3 సందర్భాల్లో వారు అంటే డెఫినెట్లీ ఆ వాక్యూమ్ ఫీల్ అయ్యే చెప్పారని నేను అనుకుంటాను. ఈవెన్ మై మదర్ యూస్ టు టెల్ అస్ వెరీ ఆఫెన్, హస్బెండ్ లేకుండా భార్య జీవించగలదేమో కానీ భార్య లేకపోతే భర్త జీవించలేదు, బికాస్ ద మ్యాన్ గెట్స్ సో డిపెండెంట్ ఆన్ ద ఉమెన్. నాట్ ఓన్లీ మై మదర్, ఎనీ హస్బెండ్. వెరాజ్ అ ఉమెన్ ఏంటంటే తనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఏదో పిల్లలు ఉంటారు, మంచి చెడు అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి అదే అలవాటు కొనసాగుతుంది. వెరాజ్ అ మ్యాన్ అట్లా కాదు కదా. వన్స్ దట్ బ్రిడ్జ్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ లాస్ట్, he is left alone. So అందుకనే that vacuum. So అందుకనే I never found fault with him getting married, but yes, we have other questions. తర్వాత యాక్టింగ్లోకి హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఇప్పుడు ఎన్టీఆర్ ముగ్గురు వచ్చారు. మీరు వాళ్ళని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎవరిలో ఎక్కువగా నాన్నగారి హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ, ముగ్గురులో అంటే మన కంపారిటివ్ బేసిస్? ఎవ్రీబడి హ్యాస్, ఒక్కొక్కళ్ళు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అనుకున్నామ్మా. బట్ కాకపోతే ఎస్, నాన్నగారిని రెప్యుటేటివ్గా స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సందర్భంలో కొన్ని మేనరిజమ్స్ అనుకోకుండా ఇంబైబ్ అయిపోతాయి. అది కావాలని చేయడం కాదు, బట్ అనుకోకుండా దే జస్ట్ ఇంబైబ్ అవుతాయి. కొంత బాలకృష్ణ గారిలో ఉంది, కొంత హరికృష్ణ గారిలో ఉంది, కొంత జూనియర్ ఎన్టీఆర్లో కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో హరికృష్ణ గారు యంగ్గా ఉన్నప్పుడు ఆయన యాక్టర్స్ని చాలా తక్కువ, బట్ దానివేరు సోరు కన్నా కొన్ని యాంగిల్స్లో నాన్నగారు చూసినట్టు అనిపించేది ఆయన ముఖ పోలికలు అవన్నీ చూస్తే. అట్ ద సేమ్ టైం కొన్ని మేనరిజమ్స్ ఇప్పుడు శ్రీరామ రాజ్యంలో చూసినప్పుడు బాలకృష్ణ అట్లాగే అనిపించారు నాకు, రాముడుగా ఆయన యాక్టింగ్. కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా అట్లాగే అనిపిస్తారు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ థింగ్, బట్ ఎస్ ఆయన చూసినటువంటి సందర్భంలో కొన్ని మేనరిజమ్స్ అన్కాన్షియస్గా వీళ్ళందరిలో కూడా ఇంబైబ్ అయి ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. పేర్లు కూడా భలే గమ్మత్తుగా చాలా గొప్పగా పెట్టారు పేర్లు మీ అందరికీ. అందరి పేర్లు, మగవాళ్ళ పేర్లన్నీ కృష్ణతో ఎండ్ అవుతాయి, ఆడవాళ్ళ పేర్లు ఈశ్వరితో. అని వాట్ ఈస్ దట్ కాన్షియస్ ఎఫర్ట్? అంటే ఎందుకు మీరు ఎప్పుడైనా మీరు అడిగారా నాన్నగారిని అలా ఎందుకు పెట్టారు పేర్లన్నీ? అట్లా అడిగిన సందర్భం అయితే లేదమ్మా, బట్
చివరి మా పేర్ల వరకు ఎందుకు, మా పిల్లలకు కూడా ఇప్పుడు నా బిడ్డలకు వచ్చేటప్పటికి అమ్మ లేకపోవటం, కొంచెం నాన్నగారు బిజీగా ఉండటం వల్ల కుదరలేదేమో కానీ, ఇప్పుడు మా పెద్దన్నయ్య కూతురు పేరు కుముదిని, మా రెండో అన్నయ్య కూతురు, ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళిద్దరు పేరు సీమంతిని, మనస్విని. తర్వాత మా మూడో అన్నయ్య హరికృష్ణ గారు అమ్మాయి పేరు వెంకటరామ అని మా నాయనమ్మ గారి పేరు పెట్టిన, తర్వాత దాన్ని సుహాసిని అని మార్చారు. దెన్ మా బాలకృష్ణ కూతురు పేరు బ్రహ్మణి, తేజస్విని. మా ఆఖరి తమ్ముడు కూతురు పేరు ఈశాని. సో ఇట్లాగూ ఐ మీన్ హీ హ్యాడ్ అ వండర్ఫుల్ ఫ్లేర్ వెన్ ఇట్ కేమ్ ఫర్ నేమ్స్ అని నేను అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ సాడ్లీ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు ఎందుకు అని. కాకపోతే ఆయన నిత్య జీవితంలో కూడా శనివారాలు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారు, అండ్ సోమవారాలు ఖచ్చితంగా శివ పూజ చేసేవారు. యూనో టూ డిఫరెంట్ వెరీ వెరీ డిఫరెంట్ యాంగిల్స్ యూ సీ దేర్. సో బహుశా బట్ అల్టిమేట్లీ మూఢత్వం అయితే ఎప్పుడూ లేదు నాన్నగారికి. ఇన్ఫ్యాక్ట్ నేనే నాన్నగారిని when I was about 10-12 years నేను ప్రశ్నించాను. 33 కోట్ల మంది దేవతలు అంటారు, 3 కోట్ల మంది దేవతలు అంటారు, ఎందరో దేవుళ్ళు అంటారు, ఏ భగవంతుడి మీద, ఏ స్వరూపం మీద నేను విశ్వాసాన్ని నిలపాలి, పూజ చేయాలి అన్నప్పుడు ఆయన బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. ఈ సైడ్ అమ్మ నువ్వు దేవుడు అని నన్ను అడగొద్దు, గోడ మీద నల్ల చుక్క పెట్టి అది దేవుడు అనుకుంటే అదే దేవుడు నీకు. ఆ చుక్క ముందు కూర్చుని అంతర్మథనం చేసుకుంటూ మంచి చెడు నీలో ఏమున్నాయి, ఏ మేరకు ఉన్నాయి గుర్తించి చెడుని మంచిని పెంచుకుంటూ నువ్వు చెడుని సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నమే పూజ. సో యూ డోంట్ హ్యావ్ టు డూ బాహ్యంగా నువ్వేదో రాముడు కృష్ణుడు అని నమ్మనవసరం లేదు అని చెప్పారు. అసలు ఆధ్యాత్మికత అంటే అదే కదా అల్టిమేట్లీ. సో ఐ బిలీవ్ హీస్ మై ఆధ్యాత్మిక గురు ఇన్ దట్ సెన్స్. బికాస్ అనేక చిన్న చిన్న సంఘటనలతోటి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ఈ రకమైనటువంటి విలువల్ని మాకు అందించారు ఆయన. సో సో ఎంత ఆయన చాలా సాంప్రదాయం పద్ధతులు వాటికి పెద్దపీట వేసాక మూఢత్వం లేదు, ఛాందసత్వం లేదు, మనిషి ప్రోగ్రెసివ్గా ఉండేవారు. ఎప్పుడన్నా కోపం వచ్చేదా? కోపం వస్తే ఎలా ఉండేవారు? తిట్టేవారా, అరిచేవారా? అస్సలు ఆయన ఫేమస్ డైలాగ్, ఆయన కోపం వస్తే మనకి మతులు పోతున్నాయి అనేవారు. అక్కడ కూడా నీకు అని అనేవారు కదా, మనకి మతులు పోతున్నాయి అనేవారు. ఆయన ఆ మాట అన్నారంటే వీ యూస్ టు డై అట్ 1000 deaths. ఎందుకంటే ఎప్పుడు అన్నని తిట్టనటువంటి వ్యక్తి ఆ రకంగా అన్నారంటే మేమేదో చాలా డ్రాస్టిక్గా తప్పు చేసాం, వెంటనే మేము సర్దుకునేవాళ్ళం అనమాట. సో మా మీద చేయి వేయటం కానీ, దెబ్బ వేయటం కానీ, లేదా మమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టడం కానీ ఎప్పుడు లేదు. కానీ మీతో చాలా క్లోజ్గా ఉండేవారంట విన్నాను నేను. ఎక్కువ మీతో కొంచెం బాండింగ్ ఎక్కువ, మీతో కొంచెం అట్లీస్ట్ ఒక డిస్కషన్ చేసేవారు. ఐ డోంట్ నో వెదర్ హీ డిడ్ ఇట్ విత్ అదర్స్ ఆర్ నాట్, బికాజ్ మే రియల్లీ వి డిడ్ంట్ షేర్ నోట్స్ ఆన్ దట్. కానీ అనేక సందర్భాల్లో వెన్ ఐ హియర్ ఫ్రమ్ మై సిబ్లింగ్స్ ఖచ్చితంగా నాతో కొంతమేరకు డిస్కషన్ అనేది చేసేవారు అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా క్వశ్చన్ చేసేవారా ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఒపీనియన్స్ని కానీ, ఆయన పద్ధతులు కానీ మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసి అదొక డిబేట్కి దారి తీయటం అలా ఉన్నప్పుడు అసలు అవకాశమే లేదు. ఎందుకంటే ప్రొఫెషన్ కానీ వెళ్ళేవారు కాబట్టి. కాకపోతే సినిమాలు చూసి వచ్చి చిచి బాగాలేదంటే కోపం వచ్చేది నాకు. చీ బాగాలేదు అన్న మాట అనొద్దు, బాగోలేకపోతే ఆయన ఎందుకు తీస్తాడు ప్రొడ్యూసరు, ఇంత మనీ, ఇంత ఎనర్జీ, ఇంత టైం ఇన్వెస్ట్ చేశారు, నాకు నచ్చలేదు అని చెప్పి అది వేరే విషయం, కానీ చిచి బాగాలేదు అని మటుకు అనొద్దు అని చెప్పి అనేవారు. సో ఆ రకంగా హీ యూస్ టు టేక్ ద డిబేట్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆ రాజకీయ పరిణితి తక్కువ. సో ఇట్లా అంటున్నారు నాన్న, అట్లా జరుగుతాను నాన్న, ఇట్లా డిస్కషన్ నాన్న ఎవరైనా మా దగ్గర చెప్తే, అప్పుడు చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యాం కాబట్టి అది కూడా తక్కువే ఉండేది, పేపర్స్లో చూడటం ఏదన్నా అంతవరకేను. సో అది మాత్రం వెళ్ళి వారు చెప్తే తల ఊపేవారు. వారి భాష, భావ వ్యక్తీకరణ కూడా చాలా వైవిధ్యంగా, విభిన్నంగా ఉండేది. సినిమాల్లో అయితే మనం ఎలా చూసామో నిజ జీవితంలో కూడా ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఆ గౌరవప్రదంగా మాట్లాడటం, ఆయన యూజ్ చేసే టర్మినాలజీ, ప్రతి పదం చాలా, అంటే ప్రతి ఒక్క ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఆయనకంటే 15, 20, 30 ఏళ్ళు చిన్న అయినా కూడా వాళ్ళ గౌరవంగా మీరు అని మాట్లాడతారు. సో అది అంటే అది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? అంటే మేము అఫ్కోర్స్ మీరు ఇంట్లో ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తారు, బట్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ డిరైవ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి? తప్పకుండా ఏమిటంటే అక్కడ వారి పెద్దనాన్న ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందని నేను అనుకుంటాను. మా పెద్ద తాతగారు, ఓకే, మా నాయనమ్మ వాజ్ వెరీ యంగ్ వెన్ షీ హ్యాడ్ మా నాన్నగారు పుట్టినప్పుడు. సో మా ఆవిడ అక్కగారు హూ వాజ్ ఆల్మోస్ట్ 13-14 years ఓల్డర్ టు హర్, ఆవిడ ఒక రకంగా మా నాన్నగారిని పెంచారు. ఆవిడ భర్త శోకుల రావయ్య గారు అనేవారు మా ఊళ్ళో.
ఆయన భాషకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఓకే. సో రామాయణం, మహాభారతం గ్రంథాలు ఇవన్నీ కూడా నాన్నగారికి పరిచయం అయ్యాయి అంటే ఆయన ద్వారానే, ఆయన వల్లనే అయ్యాయి. ఎక్కడైనా ఉచ్చారణ తప్పు వచ్చిందంటే బెత్తం పట్టుకుని కొట్టేవారు అంట నాన్నగారు. సో ఆ ఉచ్చారణకి అంత పెద్ద పీట వేసేవారు అనమాట. సో అది అలవాటైంది. నెక్స్ట్ నాన్నగారు నాటకాలు వేసేవారు స్టేజ్ మీద నుండి. వెన్ యువర్ యాక్టింగ్, ఆ రోజులో గ్రాంథికమే కదా మా భాష, అప్పుడు ఈ రకంగా మనం రోజువారీ మాట్లాడుకునే మాటలే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందేమో ఆయన మీద. సో ఆ రకంగా గ్రాంథికంగా మాట్లాడటం అనేది, ఆ హావభావాలు అవన్నీ కూడా అక్కడ నుండి వచ్చాయి అనేది నేను నమ్ముతాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎస్, హీ బిలీవ్డ్ దట్ ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు బీ రెస్పెక్టెడ్. ప్రతిసారి అనేవారు ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ డే అని. ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది. సో మనం గుర్తుంచుకోవాలి, ప్రతి వాళ్ళని గౌరవించడం మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మనం పైన ఉండొచ్చు, రేపు మన పరిస్థితి ఏమిటో మనకు తెలియదు కదా అని అనేవారు. ఇంట్లో డ్రైవరు మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చి దించిన తర్వాత, ఆయన పేరు కృష్ణ, ఇప్పుడు లేడు ఆయన, ఆయనకి థ్యాంక్స్ చెప్పావా అనేవారు. సరే మేము ఆటకాయతనంగా అటు చూసి ఇటు చూసి కృష్ణ థ్యాంక్ యూ అంటే కాదు, కళ్ళల్లోకి చూసి థ్యాంక్ యూ కృష్ణ అని పేరుతో చెప్పమనేవారు. సో హీ వాజ్ టీచింగ్ అస్ ఆల్ ఆఫ్ దట్ అనమాట. సో ఆయన, దట్ ఈస్ వై ఐ ఫీల్ ప్రతి ఒక్కరికి ఇవాళ కూడా మేము బయట ఎక్కడన్నా కనపడినప్పుడు వాళ్ళు బాగానే మాట్లాడతారు, మర్యాదగానే ఉంటారంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ అమ్మ నాన్నగారు పెంపకం వాళ్ళని అని చెప్పి నేను భావిస్తాను. ఇవన్నీ కూడా వాట్ వీ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ డెఫినెట్గా నేను ఇందాక అన్నట్టుగా వారి బాల్యంలో వారి పెద్దనాన్నగారి ఇన్ఫ్లుయెన్సు, ఈ నాటకాల్లో వారు చేసినటువంటి సందర్భంలో ఆ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మస్ట్ హ్యావ్ యాడెడ్ టు ఇట్. ఎప్పుడన్నా మీకు అనిపిస్తుంటున్నా మేడం, అంటే ఇన్ని విలువలు మీకు ఆయన ఇచ్చారు, ఇంత ఎథికల్గా ఉండాలని, ఈ రకంగా సంస్కారం ఇవన్నీ నేర్పారు, ఇంత నేర్పిన నా పిల్లలే నాతో ఇలా వ్యవహరించారే అని ఆఖరాకనే ఏమన్నా మదనపడి ఉంటారా? సి ఫ్యూడలిస్టిక్ థింకింగ్ అమ్మ నాన్నగారి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన, ఇప్పుడు సహజంగా వాట్ విల్ యూ బీ వెన్ యూఆర్ 50 years, మీరు చిన్నప్పుడు మీ మీద ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాలు, మీ పెంపకం తీరు, ఇవన్నీ విల్ మేక్ ద మ్యాన్ యు ఆర్ ఇన్ లైఫ్. అట్లాగే నాన్నగారికి కూడా చిన్నతనం నుండి ఆ ఫ్యూడల్గా కొంచెం మెన్ ఆ రకమైనటువంటి దాంట్లో పెరిగినటువంటి మనిషి. సో డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి చాలా వరకు. ఒకరి మీద ఆధారపడి జీవించడం అనేది ఆయనకు అసలు జీవితంలో అలవాటు లేదు. అటువంటిది టువర్డ్స్ హిజ్ లాస్ట్ డేస్ ఆఫ్ హిజ్ లైఫ్ ఒకరింటికి వెళ్ళటము, లేకపోతే ఒక బిడ్డ మీద ఆధారపడి జీవించడం, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ హిమ్. కనుక ఆ నేపథ్యంలో మేము ఎంత ప్రయత్నం, ఇప్పుడు నాన్నగారికి నేను ఇంటి దగ్గర ఉండి వంట పంపించేదాన్ని, ఆయనకి ఇష్టమైనట్టుగా తోటకూర వెల్లుల్లిపాయని, వంకాయ వెల్లుల్లిపాయని, తండూరి చికెన్ అని చేసి పంపించిన 1-6 ముక్క తినేవారుగా నా క్యారేజ్ అట్లాగే పంపించేవారు. తినకూడదు అని కాదు, బట్ లైక్ ఐ సెడ్, అభిమానం. ఆడపిల్ల ఇంట్లో ఏంటి నేను తినేది, దట్ థింకింగ్, అది డెఫినెట్గా వాజ్ దేర్ ఇన్ హిమ్. అండ్ ప్రాబబ్లీ ఎస్, డెఫినెట్గా హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ బ్యాడ్ డ్యూరింగ్ దట్ వైస్రాయ్ ఎపిసోడ్ కానివ్వండి, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన లాస్ట్లో నాకు ఇది అవసరమా అని ఖచ్చితంగా భావించి ఉంటారని నేను అనుకుంటాను. మనసు విప్పి చెప్పకపోయినా ఆయన మనసులో ఆ భావన, ఆ కష్టం ఖచ్చితంగా ఉండాలి. మీరు కూడా అంటే మీ అక్క చెల్లెలు అన్నదమ్ములతో మీరు ఎంతో సహృద్భావంతో ఉండేవారు. అందరూ అంటే తల్లో నాలుక జనరల్గా అంటుంటారు, పురంధేశ్వరి అంటే మధ్యలో ఉన్నారు కాబట్టి అటు ఇటుగా చాలా మంచిగా అందరితో బ్యాలెన్స్డ్గా ఉండేవారని. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా, అంటే ఈ మధ్యకాలంలో ఐ డిడ్ సో మచ్ ఫర్ ఫ్యూ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ నాకు అక్నాలెడ్జ్మెంట్ రాలేదు. అక్నాలెడ్జ్మెంట్ అంటే అట్లీస్ట్ థ్యాంక్స్ అంటే సంథింగ్ లైక్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నేను ఇందాక చెప్పినట్టుగా ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ నైస్ బ్రదర్స్, విత్ గుడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పటి వరకు కూడా వారు అదే రకమైనటువంటి గౌరవాన్ని నాకు ఇస్తున్నారు, అదే ప్రేమను నా పట్ల చూపిస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడు వస్తుందో దట్ ఈస్ వేర్ డిసప్పాయింట్మెంట్ ఆల్సో కమ్స్ ఇన్. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్. నాకు ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. మీకు నా అవసరం ఉంటే ఐఎమ్ దేర్. ఇఫ్ యూ ఓపెన్ అప్ అండ్ టెల్ మీ నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందంటే, ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఐ విల్ గివ్. అంతేగాని నేను కావాలని కల్పించుకుని ఎప్పుడైతే మనం ఆ రకంగా పోతాం అప్పుడు కూడా గౌరవం మనకు ఉండదు. సో ఐ నో ఆ రెస్పెక్ట్ని నాకు ఇస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు.
అండ్ ఐ థింక్ ఐ బీన్ బ్లెస్డ్ టిల్ నౌ అండ్ ఐ డూ మై డ్యూటీ. మ్యామ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, అది అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు ఆస్క్ బికాజ్ ఇట్స్ అ టైం కాబట్టి అనిపిస్తుంది. అప్పట్లో 2004 టైంలో మీరు అప్పుడే మీరు ఎన్నికలు గెలిచి మీరు పార్లమెంట్లోకి అడుగుపెట్టిన తర్వాత బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పులు, ఆ కాల్పుల కేసులో మీరు యూజ్డ్ ఆల్ యువర్ పవర్స్ అండ్ యువర్ ఆఫీస్ అండ్ డిఫెండెడ్ హిమ్ అని ఒక టాక్ ఆ రోజుల్లో నడిచింది. ఇది ఎంతవరకు నిజం? I did my duty as a sister. He is my brother. He was in trouble. He needed me. I was there for him. And whichever way I could help him, I helped him because he's my brother. Definitely. Anybody who is in need and if they think that I can help them, I will help them. And so I lived up to my responsibility. I tried to live up to my responsibility and నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు మీకు ఆ ఎపిసోడ్ అంతా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? అంటే మీరు రైట్ చేశారనుకుంటున్నారా, రాంగ్ చేశారనుకుంటున్నారా? యాజ్ ఎ కాన్షియస్ మీకు ఏమనిపిస్తుంది? No, as a sister, I did what was required, what was essential. So there's no question of feeling bad or repenting for what I did. I know that I have fulfilled my duty, and that is important to me. Ante. Whether I was there for my brother when he needed me or not అనేది నాకు important. And I firmly believed I was there. వెంకటేశ్వర గారు కానీ నేను కానీ we were there with them, with their family, and we will continue to be in future as well if they need us. మీ జీవితంలో మోస్ట్ ఇమోషనల్గా బాగా డౌన్ అయ్యి బాధపడిన సందర్భం ఏమన్నా గుర్తు? వెంకటేశ్వర గారు వైస్రాయ్కి వెళ్తున్నటువంటి సందర్భంలో I stopped him. I told him, నాన్నగారు తట్టుకోలేరు, let us not do this. అని అంటే చేయి దాటిపోయిందని అనుకున్నారు వారు. సో దట్ ఈస్ ది వర్స్ట్ ఎన్కౌంటర్ దట్ ఐ కుడ్ హ్యావ్. ద బెస్ట్ మూమెంట్ ఇప్పటి వరకు సో ఫార్? బెస్ట్ మూమెంట్ అంటే వెల్ దేర్ కెన్ బి సో మెనీ. ఎవ్రీ ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ బెస్ట్ మూమెంట్. బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హ్యావింగ్ బ్లెస్డ్ మీ with a nice life, with beautiful people around me who have supported me all through my life. మహనీయులైనటువంటి తల్లిదండ్రులు, మంచి భర్త, చక్కటి పిల్లలు who have values. That is more important to me. పిల్లలు చక్కగా ఉన్నారంటే బాహ్యంగా చక్కగా ఉండొచ్చు కానీ బట్ వాల్యూస్ అనేది పిల్లల్లో ఉండాలి. ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ when I see them. మై డాటర్, మై సన్ ఇన్లో కానివ్వండి, మై డాటర్ ఇన్లో కానివ్వండి, వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఐ హ్యావ్ 2 beautiful grandchildren. I have wonderful sisters and wonderful brothers. What more can I ask? I have a content life. మీలో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, వెరీ వెరీ పాజిటివ్. That's always good కదమ్మా, మంచిదే కదా. దానికి కారణం ఒకటి నేను అనుకుంటున్నాను, చెప్పనా? మీకు కళలు అంటే చాలా ఇష్టం, వెరీ ఆర్టిస్టిక్. అవునా? మీరు కూచిపూడి నేర్చుకున్నారు, ఈ మధ్య కాలంలో సితారా నేర్చుకుంటున్నారని విన్నాను ఒక 2-3 నెలలుగా. అవును అవును. మీకు ఎక్కడ టైం దొరుకుతుంది ఇవన్నీ చేయడానికి? టైం దొరికినప్పుడే. ఇన్ఫాక్ట్ వెంకటేశ్వరరావు గారు స్టార్ట్ చేశారమ్మా సితారు నేర్చుకోవాలని ఆలోచనతోటి. సో వారితో పాటు నేను ఊరినే 1-2 క్లాసులని కూర్చున్నాను. సో టైం దొరికినప్పుడు ఐ కంటిన్యూ విత్ హిమ్. So it's a healthy competition between us who will play better అనేది, which is actually helping us to progress positively. Yes, నాట్యంలో నాకు ఇష్టం ఉంది అని నాన్నగారు గుర్తించి, నేను అడగల. దట్స్ అనదర్ వండర్ఫుల్ థింగ్. నాన్నగారు గుర్తించి he put me under one of the greatest gurus, వెంపటి చిన్న సత్యం గారు. అది కూడా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మంచి గురువులు కూడా దొరుకుతారని చెప్పి పెద్దలు అంటారు. సో అటువంటి ఒక మంచి గురువు కింద శిష్యరికం చేసేటువంటి అవకాశం, భరతనాట్యం నేర్చుకున్నాము. సో బాధ ఏమిటంటే పాడలేకపోతున్నానని. దో ఐ వుడ్ లవ్ టు సింగ్, ఆ వాయిస్ లేదు. సో బట్ మీరు పర్ఫార్మెన్సెస్ ఎందుకు ఇవ్వలేదు నాట్యం ఇన్నేళ్ళు నేర్చుకుని? నాన్నగారికి ఆ వైపు దృష్టి లేదనుకోండి. నేను ఐ లెర్న్డ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ అ ప్యాషన్ ఫర్ ఇట్. అండ్ నాకు ఆ మక్కువ ఉంది, ఆ నేర్చుకోవాలనేటువంటి ఇది ఉంది కాబట్టి నాన్నగారు ఆ రకంగా ప్రోత్సహించారు. కానీ ఎప్పుడు కూడా అరంగేయటం కూడా ఎంతవరకు చేయటం కానీ అన్యాయం మేడం. వెంకటేశ్వరరావు గారు అయినా మీకు చెప్పాల్సింది చేయమని. ఇప్పుడు వారు బిజీగా ఉన్నారు కదా, ఈ కేమ్ ఆఫ్ ఇంటూ పాలిటిక్స్ ఇంకా. సో బట్ అదర్వైజ్ yes, I thank God. I mean అది కూడా భగవంతుడి అనుగ్రహమే కదా, ఈ మాత్రమైనా కళలు అబ్బిని అంటే. కానీ ఒక 4-5 ఏళ్ల క్రితం మీరు సిలికాన్ ఆంధ్ర వాళ్ళ కూచిపూడి
నాట్యోత్సవంలో మీరు స్టేజ్ మీద డాన్స్ చేశారు అంటే ఒక 2 minutes కదా? యామిని గారు నన్ను అడ్డుకుని 13 సంవత్సరాలు నేర్చుకుని కనీసం ఒక్క స్టెప్ కూడా చేయకుండా ఎట్లా వెళ్తావు, నువ్వు చేయాల్సిందేనని చెప్పి నన్ను స్టేజ్ దిగనవ్వలేదు. అప్పుడే జస్ట్ స్మాల్ 2 minute జతలు చేశాను అనమాట. ఇప్పుడు ఎట్లాగూ సితార నేర్చుకుంటున్నారు, ఎప్పుడన్నా భవిష్యత్తులో స్టేజ్ మీద ఒక అంటే ఆరంగేట్రం లాంటిది ఒకసారి చేస్తే బాగుంటుందేమో అని మాకు చూడాలని ఉంది మిమ్మల్ని ఒకసారి ఆ రకంగా. థ్యాంక్ యూ బట్ లెట్ us see if ఆ స్థాయికి నేను రావాలి కదా. సితార్ ఐ డోంట్ థింక్ ఇట్స్ సో ఈజీ టు రీచ్ దట్ లెవెల్, బట్ ఇందాక అన్నట్టుగా భగవంతుడు అనుగ్రహం ఉంటే చూద్దాం. మేడం, నాన్నగారు కూడా నర్తనశాల టైంలో కూచిపూడి నేర్చుకున్నారట కదా, అవునా? ఆ సినిమా టైంలో బికాస్ బృహన్నలుగా ఆయన మరి నాట్యాచారుడిగా వెళ్తారు కదా. సో అందుకని ఆ సందర్భంలో నాన్నగారు, నేను, చెల్లి భువనేశ్వరి, మేము ముగ్గురం కూడా అప్పటి వరకు డాన్స్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం, మాస్టర్ గారి కూచిపూడి ఆర్ట్ అకాడమీకి వెళ్ళేవాళ్ళం. కానీ నాన్నగారు నేర్చుకోవాలి కాబట్టి పొద్దున్నే 4:30కి మాస్టర్ గారు ఇంటికి వచ్చేవారు. సో దట్ షార్ట్ స్టింట్ మేము ముగ్గురు నేర్చుకునేవాళ్ళం అనమాట నాన్నగారితో. ఈ జెమాలజీ ఏంటి అసలు? ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు? ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? యాక్చువల్లీ దట్ వాజ్ నేను కొంచెం అప్పుడు ఎమోషనలీ డిప్రెస్డ్ పీరియడ్, నాన్నగారు పోవటం, ది కమోషన్ అండ్ ద పొలిటికల్ సినేరు, కొంచెం మెంటల్గా నేను కాస్త డౌన్గా ఉన్నటువంటి సందర్భంలో నాకు మంచి మిత్రుడు మా కుటుంబానికి, హీ ఇంట్రడ్యూస్డ్ మీ రత్నశాస్త్రానికి. రత్నశాస్త్రం అంటే ఏదో కొత్తగా మనం కనుగొన్నటువంటి ఫీల్డ్ ఏం కాదు కదమ్మా, మనకి ఎప్పుడు నుండి ఉంది. కాకపోతే పరిచయం ప్రవేశం అనేది బాగా తగ్గింది ఈ మధ్యకాలంలో. సో దాన్ని ఒక సైంటిఫిక్ కోణం నుండి అసెస్ చేయటం జెమ్ స్టోన్స్ని. సో ఆ ఫీల్డ్కి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ ఫీల్డ్. ఐ మీన్ అసలు రవ్వలు అంటే ఏంటి, పచ్చలు అంటే ఏంటి, కెంపులు ఏంటి, వాటిలో కెమికల్ కాంబినేషన్స్, వాటి యొక్క ప్రభావం దేనివల్ల మన మీద ఉంటుంది, ఇట్స్ నేచర్స్ సీక్రెట్స్. అది నిజమేనా మ్యామ్? అవి వాటి గురించి తెలుసుకుంటున్న కొద్దీ మీకు అందులో నిజం అంటే వాస్తవం అని మీరు నమ్ముతున్నారా? ప్రతి రత్నంలో దానికి ఒక పవర్ ఉంటుంది. పవర్ అంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు కొన్ని నరాలని, నర్వస్ సిస్టమ్ మీద దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే అంటారు మీరు పచ్చ వేసుకుంటే పలానా వేలు మీద వేసుకోవాలి, రవ్వ పెట్టుకుంటే పలానా వేలుకే తగిలించాలి, yellow sapphire పలానా ఫింగర్ మీదే ఉండాలి అని. ఆల్ దట్ ఎందుకంటే when the rays pass through the stone and go into your body, it stimulates that particular nerve. అంటే వాటిలో ఉన్నటువంటి కెమికల్ కాంబినేషన్స్ వల్ల. అంతేగాని దట్ పలానా ప్లానెట్ రెట్రోగ్రేడ్గా ఉంది, మీరు ఇది వేసుకుంటే మీకు ఏదో జరిగిపోతుంది, ఐ డోంట్ గో ఇన్ టు దట్. సో మెటాఫిజిక్స్ అనేది ఇస్ దేర్, బట్ ఆస్ట్రాలజికల్ అనేది వెల్ దట్ ఈస్ అ డీపర్ స్టడీ విచ్ ఐ హావెంట్ గాన్ ఇన్. అయితే మీరు నేర్చుకున్న దాన్ని మీరు ఎక్కడైనా దాన్ని అంటే పెట్టారా, యూజ్కి పెట్టారా? లైక్ నాకు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీ అని ఇప్పటికి కూడా ఉంది. 1997వ సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి వచ్చేదాకా కూడా యూస్ టు టీచ్. అక్కడికి వెళ్ళి నేను పాఠాలు చెప్పాను నేను. అండ్ దట్స్ అ వండర్ఫుల్ ఫేస్. ఒక గురువుగా వచ్చేటువంటి గౌరవం అనేది ఇట్స్ అమేజింగ్. సో ఐ ఎంజాయ్డ్ దట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ ఎస్ వెల్. ద ఇన్స్టిట్యూట్ ఇస్ స్టిల్ దేర్. అండ్ కాకపోతే ఏంటంటే ఇంకా అది చేసిన తర్వాత ఏ రత్నం కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. బికాజ్ యూ విల్ స్టిల్ వాంట్ సంథింగ్ మోర్ ఇన్ దట్ అనమాట. సో దానివల్ల యూ రియలీ యూ కాంట్ ఎండ్ అప్ బయింగ్ పీసెస్ ఆఫ్ జ్యువెలరీ ఫర్ యువర్ సెల్ఫ్, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీల్డ్. పురంధరేశ్వరి అని అంటే ఒక వాక్యంలో చెప్పాలంటే మీ గురించి మీరు చెప్పుకోవాలంటే ఏమని చెప్తారు? A woman? Yeah, I think that speaks all. Okay. Multitasking in woman anedi I think is which every woman has to. So I'm happy I'm a woman, and if I'm able to fulfill those responsibilities well, I think I should be blessed. So much. Thank you so much, Prema. Yeah. Hello, I'm Purandeswari and you're watching iDream Media. Please watch my interview on Dialogue with Prema.